అందరికీ నమస్కారం. ఈరోజు మన జిల్లా పరిషత్ అల్వాల్ గర్ల్స్ హై స్కూల్ కు సంబంధించి ఒక బృహత్తరమైన కార్యక్రమం, ప్రత్యేకించి బాలికల పాఠశాలలో మరి డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు చేస్తా ఉన్న ఈ ప్రధానమైన కార్యక్రమ భాగంలో నన్ను కూడా పిలిచి దీంట్లో పాల్గొనే అవకాశం కల్పించిన డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారికి, అదేవిధంగా మాతో పాటు ఇక్కడికి వచ్చేసిన విజయేంద్ర ప్రసాద్ గారు, వారు ఇప్పుడు మన పార్లమెంట్ సభ్యులు, గొప్ప రచయిత, చాలా సినిమాలలో వెనుకొండే మనిషి. వారి కొడుకు ఈరోజు పెద్ద గొప్ప దర్శకుడు. RRR చూసిండ్రా? రాజమౌళి గారు తెలుసా? వారి కొడుకు హో అంటుర్రా? అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు ఫైజాజ్ అహ్మద్ గారు, మా మిత్రులు జితేందర్ గారు, మరి పెద్దలు ఏపూరు గారికి, వేదికపై ఉన్న మా డిఓ గారు, ఆర్డిఓ గారు, మరి ఆర్పి నిలయానికి సంబంధించిన మేనేజర్ గారు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఎంఈఓ గారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఈ పాఠశాలకు సంబంధించిన ప్రధాన ఉపాధ్యాయులు, కీలక పాత్ర వహిస్తా ఉన్న ఇంతకుముందే పెద్దలు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టు ఉపాధ్యాయ పెద్దలందరికీ నమస్కారాలు. చిన్నారులందరికీ కూడా మా అందరి తరఫున మీకు ఆశీస్సులు. బాగా చదువుకోవాలి, పెద్దగా ఎదగాలి, అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలా, వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండే విధంగా ఏం కోరుతున్నారు వాళ్ళు, మీరు బాగా చదువుకోవాలని, వారు అనుకున్న లక్ష్యానికి మీరందరూ కూడా ముందుకు పోవాలని ఆశిస్తూ, మరి సైన్స్ ల్యాబ్, నేనైతే సైన్స్ స్టూడెంట్ కాదు. మీలో సైన్స్ అంటే ఎంతమంది భయపడతారు? ఎంతమంది ఇష్టపడతారు? చాలా మంది ఇష్టపడతారు. భయపడనక్కర్లేదు. ఇంతకుముందే వారు చెప్పిండ్రు, ఎవరు భయపడనక్కర్లేదు. మనం స్కూల్కు వస్తున్నదే అనేక విషయాలు తెలుసుకోవటానికి. అయ్యో నాకు తెలియదని టీచర్ ఏమనుకుంటావు అంటే, పెద్దగైనాక మనకే అది శాపంగా మిగులుతుంది. సైన్స్ అంటేనే పరిశోధన, కేవలం స్కూల్లోనే ఉండదు. మీరు మన ఇళ్ళల్లో అమ్మ వంట వండుతుందా? వంట వండినప్పుడు ఆ వంటశాల అంతా కూడా ఒక సైన్స్ ల్యాబ్. అక్కడ ఒక గ్యాస్ ఉంటుందా? గ్యాస్ వదిలితే దాన్ని అంటించడానికి దానికి ఇగ్నిషన్ కావాలి, అగ్గిపెట్ట కావాలా. ఇదంతా ఏంది? సైన్స్. ఆ సైన్స్కు సంబంధించి ఈరోజు మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉందని గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారిని ఇప్పుడే వచ్చారు, వారిని కూడా స్వాగతిస్తా ఉన్నాం. నాకు కొద్దిగా ప్రోగ్రామ్ పోయేది ఉన్నాయి, కొందరు మంచి మాట్లాడు. అయితే మనము సైన్స్ కు సంబంధించిన అంశాలు నేర్చుకోవడానికి ఈరోజు మైక్ శబ్దం ఎట్లా వినబడుతుంది,
ఇప్పుడే చూపెట్టింది ఆ అమ్మాయి, మీకు నేర్పించిన సైన్స్ టీచర్ కానీ ఇతరులు కానీ, శబ్ద తరంగాలు ఏ విధంగా ఇక్కడి నుంచి మీ వరకు వినబడే అంశం విషయంలో తెలుసుకోవటానికి. అదేవిధంగా అనేక అంశాలు ఉంటాయి. ప్రతి మనం చుట్టుపక్కల ఉన్న అనేక అంశాలు కూడా మన సైన్స్తో ముడిపడి ఉన్నాయి. ఆ ముడిపడతా ఉన్న అంశాలను తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తే గొప్పగా ఎదుగుతారు. మనం ప్రశ్నించకుంటే, మనకు తెలుసుకోకుండా ఉంటే వర్షం పడతా ఉంటది. వర్షాలు ఏ విధంగా పడతా ఉన్నాయి? ఎండాకాలం ఇంత తీవ్రంగా ఎండ ఎందుకు వస్తుంది? గాలి ఎందుకు ఇంత విపరీతంగా వీస్తా ఉంది? ఈ అన్నిటికీ అనేక అంశాలపైన తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనము సమ్మరు, వింటరు, రెయినీ సీజన్లు చూస్తూ ఉంటాం. ఏ విధంగా ఈరోజు మనం ఒక ప్రక్కన జాగ్రఫీ అయినా కానీ దాని వెనుక ఉన్నది పూర్తి స్థాయిలో సైన్స్. ఇప్పుడే చూసినాం బయాలజీకి సంబంధించిన అనేక అంశాలు. మనం హ్యూమన్ ఫిజియాలజీ అంటే మనం ఫిజికల్ అపియరెన్స్ కి సంబంధించి ఈరోజు నేను మాట్లాడుతా ఉన్నంటే నాకు ఎనర్జీ ఇచ్చేది ఏంది, రేపొద్దున మన మేధస్సు ఏ విధంగా నడుస్తూ ఉంది, మనం తిండి తినే అంశం ఏ విధంగా డైజెస్ట్ కాపాడుతూ ఉందని ప్రత్యేకంగా మరి మీ స్కూల్లో మీ బయాలజీ టీచర్ కానీ మీ ఫిజిక్స్ టీచర్ కానీ ఇవన్నీ కూడా చెప్తా ఉంటారు. ఇలాంటి సైన్స్ ల్యాబ్ల ద్వారా ఒక మంచి ఫెసిలిటీని క్రియేట్ చేసి ప్రాక్టికల్గా మీకు చూడటానికి, ప్రాక్టికల్గా మీ అనుభూతిని ఇవ్వటానికి, ప్రాక్టికల్గా మీరు తెలుసుకోవటానికి అవకాశం కలిగించారు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. ఒక బృహత్తరమైన కార్యక్రమం ఇది. మీరు అందరు కూడా బాగా చదువుకోవాలి. నేను గవర్నమెంట్ స్కూల్లో ఉపాధ్యాయులు అందరు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకొని ఒక పోటీ పరీక్షల్లో డిఎస్సిలో వారు పూర్తి స్థాయిలో క్వాలిఫై అయ్యి ప్రభుత్వ పాఠశాలలో వారు నియామకాలై మీకు అందరికి చదువులు చెప్తా ఉన్నారు. అంటే ఏ ఉపాధ్యాయుడికి లేని అర్హత వీరికి అందరికి ఉంది. వీరి నుంచి మనం ఏ విధంగా నేర్చుకోవాల్సిన అంశం విషయంలోనే ఈరోజు ప్రభుత్వం కూడా అనేక అంశాల విషయంలో ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలి. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ ఉన్న స్కూల్ భవన నిర్మాణ కార్యక్రమాలు కానీ, ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా ఉండాలి, ఫెసిలిటీస్ కానీ ధీటుగా ఉండాలి. ఈరోజు టీచర్స్ కావాల్సిన చోట ఇచ్చే కార్యక్రమంలో ఉండాలి అని మా ప్రభుత్వ ఆలోచన. ఈ ప్రయత్నంలోనే ముందుకు సాగుతా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో ఇంకా 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలుగో ప్రైవేట్ స్కూల్లో పోతున్న వారు కూడా ఇక్కడికే రావాలి. ఇట్లాంటి సైన్స్ ల్యాబ్ల ద్వారా ప్రైవేట్ స్కూల్లో ఏముంటాయి, ఇట్లాంటి సైన్స్ ల్యాబ్లు లేకుంటే ప్రాక్టికల్ ల్యాబ్స్ అక్కడ ఉంటే కనుక ఆసక్తి చూపెడతా ఉంటారు. ఇలాంటి సైన్స్ ల్యాబ్కి సంబంధించిన అంశం విషయంలో మనమే ప్రభుత్వ పాఠశాలలలో కల్పిస్తే బాగుంటుందని ఒక మంచి ఆలోచన ఇవ్వటం జరిగింది డాక్టర్ గారు. అదే క్రమంలో మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. సైన్స్ గురించి ఆలోచన చేస్తే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానే. అంతరిక్షంలో పోయింది ఒక మహిళ, మీలాగనే ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడో పంజాబ్లో చదువుకొని ఎప్పుడో ఒకసారి నేను అంతరిక్షానికి పోవాలని అనుకుంది. ఆమె పేరు సునీత విలియమ్స్. మీలాగనే ప్రభుత్వ పాఠశాల ఇట్లా కూర్చొని ఎక్కడో చూస్తూ ఉంటే ఏరోప్లేన్ చూసుకొని నేను అంతరిక్షంలో పోవాలని అనుకుంది. బాగా చదువుకొని అమెరికా పోయింది. అక్కడ వివిధ పరిశోధనలు పాల్గొని సునీత విలియమ్స్ అనే ఆనాటి చిన్నారి పెద్దగా ఎదిగి అంతరిక్షంకి పోయి వచ్చింది. మీరు కూడా ఎంతమంది పోవాలనుకుంటారు? అందరికీ ఆసక్తి ఉండాలి, అందరికీ లక్ష్యం ఉండాలి, అందరికీ గోల్ ఉండాలి. అంతరిక్షమే కాదు, ఏదో కావటానికి దానికి కావాలంటే మనం
టీచర్ల దగ్గర నుంచి విద్యా బోధన సరిగ్గా వినాలా, అర్థం కానప్పుడు వారిని అడిగి తెలుసుకోవాలి, ప్రశ్నించి తెలుసుకోవాలి. ఈ అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు అనేక మంది చిన్నారులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని మేము అందరికీ ధీటుగా ఉండే విధంగా ముందుకు పోతామనే ఒక సంకల్ప బలం మీలో ఉంటే ఏదైనా చేయొచ్చు. మీకు సంకల్ప బలంతో ఈరోజు పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలలకు సంబంధించిన మరి ఇక్కడ మేలైన నాణ్యతమైన విద్యను అందించాలని ఆలోచన చేసే ఉపాధ్యాయులు ఉన్నారు, ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు. ఇంకైనా వసతులు లేవంటే సైన్స్ ల్యాబ్లు క్రియేట్ చేసి వారి వంతు పాత్రగా ఈరోజు సమాజ సేవ చేస్తా ఉన్న డాక్టర్ జయప్రకాష్ నారాయణ లాంటి వారు ఉన్నారు. వీరందరి ప్రోద్బలంతో మీరందరూ కూడా ఎదగాలని ఆశిస్తా ఉన్నాం. విజేతలుగా నిలవాలి. మా పక్కన కూర్చున్న మరి వారు కూడా పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. మరి వారిలాగా ఎదగాలి, లేకుంటే మంచిగా ఎదిగి మీ ఉపాధ్యాయుల్లాగా ఎదగాలి, లేకుంటే ఒకరు ఇంజనీర్ కావాలో, డాక్టర్ కావాలో, పొలిటీషియన్ కావాలో, విలువలతో కూడుకున్న ఏ ప్రొఫెషన్ చేపట్టినా విలువలతో కూడుకున్న అంశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలో మీ అందరి ముందడు ఉంచడానికి, మీలో ఒక మీ మేధస్సుకు పదను పట్టించడానికి సైన్స్ ల్యాబ్ ఈ విధంగా ఉపయోగపడుతుందని మేము భావించే వ్యక్తుల్లో ఒకరు. మరి ఒక గొప్ప ప్రయత్నం చేస్తా ఉన్న డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఇట్లాంటి సైన్స్ ల్యాబ్లు అతి తక్కువ ఖర్చుతో మరి ఇంకా కూడా రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలలో నెలకొల్పాలని వారి ఆలోచన విధానాన్ని, అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఇలాంటి మరి ప్రయోగశాలలు తప్పకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని నేను మీ అందరికి మనవి చేస్తూ, మీకు బంగారు భవిష్యత్తు కలిగేలా ఆ ఉపాధ్యాయులు బోధన ఇయ్యాలి. మీలో కూడా ఆ కసి ఉండాలి. ఇంగ్లీష్లో ఏమంటారు, ఫైర్ ఇన్ ద బెల్లీ. చదువుకోవాలి, ఏదో ఒకటి సాధించాలని అందరికీ కూడా ఉండాలి. కష్టాలు అందరికీ ఉంటాయి, ఎవరి స్థాయిలో వారికి కష్టాలు ఉంటాయి. కష్టాలను అధిగమించి మనం చదువుకొని ఒక ఉన్నత స్థాయికి ఎదగాలని ఆలోచన దృక్పథం ఉండాలి మీకు. మీరందరూ కూడా విజయులుగా మంచి పౌరులుగా ఎదగాలని ఆశిస్తూ మరి కార్యక్రమాన్ని పిలిచిన డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను టీ హబ్ లో చాలా మంది ఉపాధ్యాయులను కలిశాను. నేను ఆ ఉపాధ్యాయుని సోదరిమణులను అందరిని కూడా కలుసుకునే అవకాశం దొరికింది. ఒక గొప్ప ప్రయత్నం చేస్తూ ఉంటారు. దిస్ స్కూల్ ఈజ్ సపోజ్ టు బి డూయింగ్ గుడ్ వర్క్. దే ఆర్ ఆల్వేస్ ఇన్నోవేటివ్. నేను వాళ్ళను టీ హబ్ లో కలిసినప్పుడు బాగా చేస్తా ఉన్నారు, మీ స్కూల్కి వస్తానని చెప్పిన. సో అనుకోకుండా ఆ డాక్టర్ గారు పిలిచాం, మళ్ళొక్కసారి మిమ్మల్ని కలిసాం. నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, మా డిపార్ట్మెంట్ పరంగా ఉన్న ఈరోజు టీ హబ్ కానీ టీ వర్క్స్ అని ఉంటుంది. నేను టీ వర్క్స్ తీసుకెళ్ళండి అమ్మా వాళ్ళందరినీ. ఐ విల్ ప్రొవైడ్ ఏ సచ్ టైమ్ ఫర్ దీస్ పీపుల్ ఓన్లీ. ఈ గర్ల్స్ కి అందరికి కూడా చూపెడితే అక్కడ వారికి కూడా ఆలోచనలు ఇంకా కొత్తగా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ప్రభుత్వ పరంగా ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఉపయోగించుకునే ప్రయత్నం చేయొచ్చు. ఆ చిన్నారులందరికీ కూడా భగవంతుని దీవెనలు ఇవ్వాలని కోరుతూ మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. మంత్రి గారికి ఎక్కువ సమయం లేదు కాబట్టి పార్లమెంట్ సభ్యులు భావాలు పంచుకునే ముందు కొంచెం సేపు మీ మనసులో భావాలంటూ ఒక 5-10 నిమిషాలు. ఇక్కడ దండలు శాలువాలు ఉండవు, అందుకని అతిథులకు కూడా మనం ఏం చేస్తున్నామో తెలుసా, ఒక పుస్తకాన్ని ఇస్తున్నాం. ఒకసారి నాకు చూపెడతారు ఒక కాపీ. అతిథులందరికీ ఈ పుస్తకాన్ని ఇస్తున్నాం. ఇదేమిటంటే బిల్ బ్రేసన్ అని రాశాడు, ఏ షార్ట్ హిస్టరీ ఆఫ్ నియర్లీ ఎవ్రీథింగ్. అంటే విశ్వంలో ఉన్న ఏది తెలుసుకోవాలన్నా కూడా
నక్షత్ర మండలాల దగ్గర నుంచి భూగోళం దాకా, భూమి లోపల ఉన్న దగ్గర నుంచి సముద్రం దాకా, జీవరాశుల దగ్గర నుంచి అన్ని విషయాలు కూడా ఆసక్తికరంగా రాశాడు ఈ రచయిత బిల్ బ్రైసన్ అని చెప్పాను. నాకు చాలా ఇష్టమైన పుస్తకం. అంటే మంత్రి గారు చెప్పినట్టుగా ఎవరైనా ఏ స్థాయికైనా ఎదగచ్చు. ఎప్పుడు మేధస్సు వికసిస్తే తెలివితేటలు మీ అందరికీ ఉన్నాయి, దేవుడు ఇచ్చాడు. కానీ తెలివి ఉపయోగించుకోవాలని చెప్పంటే ఆలోచించడం మొదలెట్టాలా, ఈ సైన్స్ నుంచి నేర్చుకోవాలా. ఈ సైన్స్ వల్లే మనంతా ఇక్కడ కూర్చున్నాం. కాబట్టి ఒక ప్రశ్నలు ఆలోచనలు అంటే క్లుప్తంగా అమ్మ సునీత గారు రెడీయా? చెప్పమ్మా, నీ పేరేంటి? I'm Sahitya, సాహిత్య. వెరీ గుడ్. 10th standard. 10th స్టాండర్డ్. So how do you manage your time, sir? రాజకీయంలో నన్ను అడగాల. నేను ఒక మాట చెప్తాను, పాపం మొహాట పడి చెప్పరు. పెళ్ళిళ్ళకి రమ్మని చంపేస్తారు. ఆ? లేకపోతే ఇళ్లలో ఓణీల ఫంక్షన్ చంపేస్తారు. సగం టైం అట్లానే పోతుంది. కాబట్టి ఇద్దరు రాజకీయ నాయకులను అడుగుదాం. విజయన్ ప్రసాద్ రాజకీయంలో ఉన్నా కూడా ఆయన తీరు వేరు కాబట్టి ఇద్దరిని అడుగుదాం. వెరీ టఫ్ క్వశ్చన్ అడిగావమ్మా. టైం అనేది మన చేతిలో ఉంటుంది. హౌ డు యూ మేనేజ్ అనేది మన చేతిలో ఉంటుంది. హౌ మచ్ టైం వీ కెన్ స్పెండ్, ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అని కేటగరైజ్ చేసుకొని దాన్ని మనం విభజించి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. మా దగ్గర ఇప్పుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టు ఎవ్రీథింగ్ బికమ్స్ ఇంపార్టెంట్. కానీ ప్రొడక్టివిటీ సంబంధించి అంశం విషయంలో కొద్దిగా ఆలోచన చేసుకొని ముందుకెళ్తాము. సో టైం మేనేజ్మెంట్ మేము అనుకున్నట్టు, మేము పొద్దున్న లేవగానే మా షెడ్యూల్లో ఉన్నట్టు ముందుకు సాగదు చాలా వరకు కూడా. అయినా కానీ వీ ట్రై టు కవర్ ఇట్ అప్. సో షెడ్యూలింగ్ చేసినప్పుడే ఏది 5 నిమిషాలు అనుకుంటామో మేము, అది 20 నిమిషాలు అవుతుంది. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ మళ్ళీ ఒక 20 నిమిషాలు లేట్ అవుతుంది. ఆ విధంగా పోతా ఉన్నప్పుడు దాన్ని కుదుపు చేసి ఏ విధంగా దానికి సిస్టమేటిక్గా చేయాలని ఒక ప్రయత్నం, ఈజ్ ఎటర్నల్ ప్రాసెస్ నాకైతే జరుగుతూ ఉంది 26 years నుంచి. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రియల్లీ మేనేజ్. సో టైం మేనేజ్మెంట్ అనేది ఇంకా కూడా నేర్చుకుంటున్నాము, నేర్చుకునే ప్రక్రియలోనే ఉన్నామమ్మా నేను. థ్యాంక్ యూ. Thank you, sir. Myself, Monica, I'm from 10th class. What is the best way to develop scientific thinking and curiosity among the students? Yes, good. Scientific thinking should be the urge of your brain. I also used to study in school only to get marks. Okay, now the time has changed. Not only the marks will play an important role, Yes. but ultimately the shaping of personality is most important thing in your life. So how best you can understand a theory. If you understand a theory properly, it will be remain in your memory. Yes. That will be useful all through your life process. So the curiosity to learn, and when teacher tells something, what is the science involved with it? What is the scientific reason? Why? ఇప్పుడు ఒక మాట చెప్తా ఉన్నాం, చేతులు కడుక్కోమని చెప్తాం Yes. బిఫోర్ ఈటింగ్. Yes. మన ఇళ్లలో చెప్తా ఉంటారు చేతులు కడుక్కోండి అంటే మనం ఏమనుకుంటాం, చేతులు కడుక్కోవాలని అమ్మ నాన్న చెప్తా ఉంటే వీ డోంట్ హియర్ టు దెమ్ ప్రాపర్లీ. Yes. వెన్ యూ కమ్ టు స్కూల్ అండ్ ఆస్క్ టీచర్ విల్ టెల్ హైజీనిక్ గా ఏ విధంగా ఉంటుంది, దాంట్లో మైక్రోబ్స్ ఏ విధంగా వస్తాయి, దానికి సంబంధించిన Bacteria. ఇన్ఫెక్షన్ లేకుండా మనం చేతులు కడుక్కొని తింటే హెల్దీగా ఏ విధంగా ఫుడ్ ఉంటుంది అని ఒక ఆలోచన రేషనల్ గా, అంటే బాగా ఇది ఎందుకు అని మన మనసులో వచ్చినప్పుడు సైంటిఫిక్ అండ్ రేషనల్ థింకింగ్ విల్ మేక్ యువర్ బ్రెయిన్ మోర్ ఫాస్ట్ థింకింగ్ అండ్ రైట్ థింకింగ్. మనం ఇప్పుడు ఏదైనా కానీ టీచర్ని అడుగుతా ఉంటే టీచర్ కోపం రావచ్చు అప్పుడప్పుడు కోపం వస్తుంటది, ఏంది ఒకటే అడుగుతా ఉన్నాను. కోపం వచ్చినా కానీ అడుక్కొని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు పోతా ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ create the scientific thinking of yours. Myself, Swapna from 10th standard, sir. Why do you like science, sir?
అమ్మా సైన్స్ కొత్తగా నేర్చుకోవడం లేదు, ఇష్టపడటం కూడా కాదు. ఈ మొక్క ఉంది, విత్తనం వేసాం, మహావృక్షం అవుతుంది. అది అర్థం చేసుకోవడమే సైన్స్. గొంగళి పురుగు ఉంది, ఎలా నడుస్తుంది, ఆ తర్వాత సీతాకోక చిలుక ఎట్లా అవుతుంది, అదే సైన్స్. రోజు మీరు చూస్తున్నారు. ఆదిమ మానవుడికి ఇదేం అర్థం కాకుండా కథలు అల్లాడు. మా చిన్నప్పుడు ఏం చెప్పేవాడు తెలుసా, మీకు తెలియదు కానీ అది పుడికి పడింది అనుకో, అర్జునుడి రథం శీల ఊడిపడిందని చెప్పేవాడు. అర్జునుడి రథం ఏమిటి, ఆకాశంలో పోవడం ఏంటి, శీల ఓడడం ఏంటి, కింద పడ్డం ఏమిటి, ఈ ధ్వని రావటం ఏంటి, ఏది తెలియక. కానీ గత 200-300 ఏళ్ళుగా ఏమైంది, ప్రతిదానికి కారణాన్ని తెలుసుకున్నాం. అది తెలుసుకోవటంలో ఇప్పుడు మైక్రోఫోన్ ఉంది, గతంలో మైకులు లేవు. అబ్రహాం లింకన్ రాష్ట్రపతిగా ఉండగా ఇలా మాట్లాడాలని చెప్పంటే గొంతు పోయేది, అరవాల్సి వచ్చేది. ఎంత గట్టిగా అరిస్తే వాడు గొప్ప నాయకుడు అయిపోయేవాడు. ఇప్పుడు ఏమైంది, ధ్వనిని ఎట్లా అందరికీ పంపించాలా కష్టం లేకుండా, ఇది సైన్స్. సైన్స్ ఉపయోగించడం వల్లనే మన జీవితాలు ఇట్లా ఉన్నాయి. వేడిగా ఉంది, ఇవాళ ఉక్కగా ఉంది, పెద్ద వేడి లేకపోయినా చెమటలు పడుతున్నాయి. ఈ ఫ్యాన్ ఉంటే చల్లగా ఉంటుంది. ఈ ఫ్యాన్ పూర్వం లేదు. పూర్వం ఈ బట్టుకుని ఊదుకునేవాళ్ళం. మాకు అధికారులకి పూర్వం బ్రిటిష్ కాలంలో పంఖా పురలసులు ఉండేవాళ్ళు. రాజేంద్ర గారు వాడి ఉద్యోగం పంఖా నడపడం. దొరవారి భార్య నిద్రపోతుంటే వీడు కునికిపాట్లు పడుతూ ఆ పంఖాన్ని లాగుతూ ఉంటాడు. పెద్ద పంఖా ఉంటుంది అనమాట, అప్పుడు గాలి వస్తుంది. ఎందుకంటే ఫ్యాన్లు లేవు. ఇప్పుడు ఆ ఇబ్బందులు కూడా ఫ్యాన్ వచ్చింది. ఇదే సైన్స్. మన జీవితానికి, మన జీవితంలో సుఖానికి, ఇందాక ప్రొడక్టివిటీ అన్నారు, ఉత్పాదకత అంటే పని చేసేది సమర్థంగా చేయడానికి సైన్స్ మూలం. సైన్స్ లేకపోతే మన బతుకు లేదు. మనకు తెలియకుండానే ఇప్పుడు కెమెరాలు ఉన్నాయి. పూర్వం మేము డబ్బా కెమెరాలు వాడేవాళ్ళం. ఆ ఫిల్మ్ ఉండేది, దాన్ని కష్టపడి డార్క్ రూమ్లో వచ్చి డెవలప్ చేసేది. ఈ పిల్లలు ఎవరికి ఆ విషయం తెలియదు. ఇప్పుడు అది అవసరం లేదు, డిజిటల్ కెమెరా వచ్చేసింది. ఇదంతా సైన్స్ వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి సైన్స్ ఎక్కడ లేదు. మన జీవితంలో మన బతుకుల్ని సులభం చేయటం, మన జీవిత కాలాన్ని పెంచటం, మన సామర్థ్యాన్ని పెంచటం, మన సుఖాన్ని పెంచటం, సౌకర్యాన్ని పెంచటం. మినిస్టర్ గారికి మన సత్కారాలు ఏం చేయం, మన సాంప్రదాయం అది కాదు. అందుకని ధన్యవాదాలతో ఈ పుస్తకం ఆ పాప చేతులతో ఇస్తుంది. ఓపిక ఉన్నప్పుడు అప్పుడప్పుడు చదవండి. మీరు ఏ పేజ్ ఓపెన్ చేసినా చదవచ్చు, మొత్తం చదవక్కర్లా. ఏ పేజ్ ఓపెన్ చేసినా కూడా సరదాగా ఉంటుంది. చాలా మనసు ఉప్పొంగుతుంది. ఆధునిక యుగంలో ఎంత అద్భుతాన్ని చూస్తున్నాం మనం. ఓకే, ఇప్పుడు మనకి 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. చాలా అనుభవం. ఈటెల రాజేంద్ర గారు గతంలో మంత్రిగా పనిచేశారు. మరి రాజ్యసభ సభ్యులు విజేంద్ర ప్రసాద్ గారు. కాబట్టి ఇప్పుడు మీరు మీ భావాల్ని వారితో పంచుకోండి, మీ ప్రశ్నలు అడగండి. Vijendra Prasad sir garu. Myself Pravalika from 10th standard. I want to ask one question. Science and technology వాడి కామన్ పీపుల్ వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవచ్చు? నాకు డబ్ల్యూ అక్షరం చాలా ఇష్టం అమ్మా. డబ్ల్యూ ఎందుకంటే దాంట్లో కొన్ని మాటలు ఉన్నాయి. వెన్ ఎప్పుడు, ఏదైతే ఎప్పుడు జరిగింది, వేర్ ఎక్కడ జరిగేది, హూ ఎవరు చేశారు, వాట్ ఏం జరిగింది. మీ జీవితంలో చూసి ప్రతి దాని గురించి ఆ ప్రశ్న మీరు వేశారనుకోండి, మీకు మీరు వేసుకున్నారు అనుకోండి. అగ్గిపుల్లు గీస్తే ఎందుకు మండుతుంది, వై క్వశ్చన్ వేసుకున్నారు అనుకోండి. ఫ్లైట్ గాలి ఎగురుతుంది, వై ప్రశ్న వేసుకున్నారు అనుకోండి. అవే మీకు సమాధానాలు ఇస్తాయి. గొప్ప సైంటిస్టులు కావచ్చు, పెద్ద పెద్ద పదవులు అవకాశం. చిన్నప్పటి నుంచి ఈ ప్రశ్నలు నాకు వస్తూ ఉంటాయి. అదే దారి చూపిస్తుంది. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్. Good morning, sir. My name K. Gautami. I'm from 10th class. My question to Jay Prakash, sir. Girls education మీద మీ ఒపీనియన్ అండ్ ఆ జనరేషన్ కి ఈ జనరేషన్ కి ఏం డెవలప్ అయింది? గర్ల్స్ ఎడ్యుకేషన్. ఎస్ సార్. నా జీవితంలో చెప్తాను. నన్ను పెంచిన పెద్ద తల్లి 3వ తరగతి చదువుకున్నాను. చిన్న వయసులో పెళ్లి చేశారు. ఆ అబ్బాయి కూడా కుర్రోడే. ఆ కుర్రోడు నూతిలో నీళ్లు తోడుతూ కాలు తప్పి చనిపోయినాడు.
బాల వితంతువైనది. ఆడి చదువు అంతా ఆగిపోయింది. ఏదన్నా పాండురంగ మహత్యం మరొకటో ఆ కథలు చదువుకోవడం తప్ప సంతకం పెట్టడం తప్ప ఏమి రాదు. మా అమ్మగారు ఆవిడికి మారుటి చెల్లెలేమి, ఆవిడకంటే ఒక 20 ఏళ్ళు చెల్లెలు. చాలా మేధస్సు ఉన్నది, చురుకైన మనిషి. 8వ తరగతి దాకా చదువుకుంది, ఎందుకంటే ఊళ్ళో 8వ తరగతి దాకా స్కూల్ ఉంది. మా తాతగారు మన అమ్మాయి వేరే ఊరికి చదువుకోవటం అవమానం అని చెప్పి మార్పించేశాడు. 8వ తరగతి తర్వాత ఊళ్ళో స్కూల్ లేదు కాబట్టి ఆగిపోయింది. మా తరం వచ్చింది. నేను వైద్యం చదువుకుంటున్నప్పుడు 30% ఆడపిల్లలకి వైద్య కళాశాలల్లో రిజర్వేషన్ ఉండేది. అత్యధికులు ఆడపిల్ల బహుశా ఆ రిజర్వేషన్లు వచ్చుంటారు. ఈవేళ మెడికల్ కాలేజీల్లో 60-65% ఆడపిల్లలు ఎడుతున్నారు. మగపిల్లలకు రిజర్వేషన్ కావాలి. కాబట్టి 60-70 ఏళ్ల క్రితం ఉన్న సమాజం నుంచి చాలా మెరుగుపడ్డాం. కానీ ఇంకా మెరుగుపడాలి. ఆడపిల్లలు చాలా చురుకు చూపెడుతున్నారు. ఎందుకంటే మగపిల్లల కంటే క్రమశిక్షణ ఎక్కువ ఉన్నది. అందుకని ఏ కాలేజీకి వెళ్ళినా రాజేంద్ర గారిని అడగండి, ఫస్ట్ ర్యాంకులు మెడల్స్ ఎప్పుడు ఆడపిల్లలకు వస్తాయి, 100%. కానీ ఏమవుతుందండి, ఇప్పటికి కూడా కొన్ని కుటుంబాల్లో మగపిల్లడైతే బాగా చదువుకోవాలన్న కోరికతో పైసల బడికి, అంటే అక్కడ చదువు వస్తుందని ఆశతో, ఆడపిల్ల అయితే సర్కారు బడి. ఇందాక మంత్రి గారు చెప్పారు, సర్కారు బడిలో పైసల బడి కంటే సౌకర్యాలు ఉన్నాయి, మంచి అధ్యాపకులు ఉన్నారు. ఉపయోగించుకోవాలి, దాన్ని మనం ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. తెలివితేటల్లో ఆడపిల్లలు ఎవ్వరికి తీసుకోరు. ఫలితాలను సాధించడంలో, నేర్చుకోవడంలో మగపిల్లల కంటే మెరుగు. కాబట్టి మీరంతా ధైర్యంగా మీ తల్లిదండ్రులు లేదు తొందరగా పెళ్లి చేసేస్తాం, మీకు 16 ఏళ్ళు వచ్చేసినంటే నచ్చ చెప్పండి. అవన్నీ పూర్వకాలం. ఎంత స్థాయికి చదువుకోగలిగితే, ఎంత ఆసక్తి ఉంటే, మీకున్న తెలివితేటలు మీకున్న ఆసక్తిని బట్టి మీరు కష్టపడాలి, నేర్చుకోవాలి. అంతేగాని పెళ్లి కూడా జీవితంలో అవసరం ఉంటుంది, సమయం వచ్చినప్పుడు జరుగుతుంది. కానీ ఆడపిల్ల కాబట్టి పెళ్లి చేసి పంపించేద్దాము, ఇలాంటి ఆలోచనలు కొంతమంది ఇంకా చేయొచ్చు. మీరు ధైర్యంగా, నిర్మమాటంగా, ప్రేమతో, గౌరవంతో తల్లిదండ్రులు నచ్చప్ప 10 మంది చేయడం మొదలెడితే మిగతా 10 మంది కూడా అర్థం. కాబట్టి మీరు ఏ రకంగానూ తక్కువ అనుకోకండి, ధైర్యంగా. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శైలజ. నా క్వశ్చన్ ఈటల రాజేంద్ర సార్ గారికి, తెలంగాణ ఫ్యూచర్ కి సైన్స్ ఎంత ఇంపార్టెంట్? మీరు కూర్చోండి, 5 నిమిషాలు మాట్లాడతా. ఇప్పటి వరకు ఆ అమ్మాయి అడిగింది ఆడపిల్లల ఎడ్యుకేషన్ నుంచి. నా అనుభవం చెప్తా. నేను ఒక స్కూల్ అడ్మిషన్ కోసం వెళితే అమ్మని తీసుకురాపో అన్నారు వాళ్ళు. అడ్మిషన్ కోసం నేను పోయినా, కానీ అమ్మని తీసుకురాపో అన్నారు. అట్ట ఏమో అవసరం అని చెప్పి నేను అడిగిన. అమ్మ ఏం చేస్తారు, ఏం చదువుకున్నారని చెప్పి అడిగిందని. ఏం చదువుకుంటే నీకేంటి, అడ్మిషన్ అయితే ఇవ్వాలని చెప్పి నేనున్నా. మా స్కూల్లో అమ్మ గొప్పగా చదువుకుంటేనే ఇలా సీట్ ఇస్తా అని చెప్పి ఆ స్కూల్. అర్థమేంటంటే అమ్మకి పిల్లలకు ఉండే బంధం, ఇంటరాక్షన్. మొట్టమొదటి గురువు తల్లి, పిల్లలకి మొట్టమొదటి గురువు తల్లి. అందుకే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కనుక గొప్పగా చదివి ఉంటే అన్ని రకాల పిల్లలు గొప్ప ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి విద్య మగవాళ్ళకి కాదు కావాల్సింది, విద్య ఆడవాళ్ళకు మాత్రమే ముందుకు కావాలి. రెండవది ఇంతకుముందు సైన్స్ మీద వీళ్ళు క్వశ్చన్ అడిగారు. ఎవ్రీథింగ్, మన జీవితమే ఒక సైన్స్. మన జీవితమే ఒక సైన్స్. సైన్స్ లేకుండా జీవితం లేదు. ఎవ్రీథింగ్. ఇవాళ మాట్లాడుకుంటుంటాం అప్పుడప్పుడు, టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ జీనోమ్, టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అర్థం ఏంటి? టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ జీనోమ్ అంటే అర్థం ఏంటి? మనిషి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం,
మనిషి అన్నిటినీ శాసించగలిగే శక్తి సంతరించుకుంటుండు అని మనం వింటున్నాం ఈ మధ్య కాలం. మనిషి ప్రకృతినే ఛాలెంజ్ చేయగలిగే స్థాయికి ఎదిగిందని చెప్పి మాట్లాడుకుంటాం. కానీ అప్పుడప్పుడు ప్రకృతి ఏం చేస్తుంది, మరి మానవుడా నువ్వు నన్ను ఎప్పుడు శాసించలేవు అంటది ప్రకృతి. దానికి సజీవ సాక్ష్యం మన కరోనా. మన కరోనా వచ్చినప్పుడు మీరు చూసింది కదా, చిన్న పిల్లల నుంచి ఇళ్లలో ఇళ్ళకెళ్ళి బయటికి పోలే, గజగజ వణికిపోయింది. అంటే ప్రకృతిని శాసించగలిగేటువంటి స్థాయికి ఇంకా శాస్త్ర విజ్ఞానం ఎదగలే, కానీ కంట్రోల్ చేయగలిగేటువంటి స్థాయికి మాత్రం మానవ మీద ఎదిగిందనడానికి మొన్న మన దేశంలో వచ్చిన కరోనా సజీవ సాక్ష్యం. మన కరోనా వచ్చింది, ఎంత భయపడిపోయింది అంటే ఎంత వణికిపోయిందంటే, అమ్మ చనిపోతే పిల్లలు పోలే, నాన్న చనిపోతే కుటుంబ సభ్యులు పోలే, అంటే గంత భయం ఏర్పడ్డది. దానికి మన మోడీ గారు ఏం చేసిండ్రు, ఓహో ఇప్పుడున్న పరిస్థితులలో ప్రజలకు ధైర్యం రావాలంటే, ప్రజలు మళ్ళీ నార్మల్గా బతికే స్థాయికి రావాలంటే ఒక వ్యాక్సిన్ రావాలని చెప్పి వారు భావించి ప్రోటోకాల్స్ కొన్నిటి పక్కకు పెట్టి వ్యాక్సిన్ మనందరికి అందించి కాపాడిండు. అదే సైన్స్. ఇవాళ మీరందరూ బాధ అనిపించే అంశం, ఇక్కడ మా టీచర్స్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. నాకు తెలిసి టాయిలెట్ చక్కగా లేవని, ఉన్న టాయిలెట్ చక్కగా నీళ్లు రావని, ఫ్యాన్లు కూడా చక్కగా లేవని, క్లాస్ రూమ్ చక్కగా లేవని, టీచర్ల సంఖ్య చక్కగా లేదని, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ. అందుకని జయప్రకాష్ గారు మేము ఎమ్మెల్యే ఉన్నాం, చాలాసార్లు మాట్లాడుతుంటేది ఇవాళ ఎడ్యుకేషన్ మీద పెట్టే ప్రతి పైసా, మీ మీద పెట్టే ప్రతి పైసా అమ్మా నాన్నలు కానీ ప్రభుత్వం కానీ ఇది ఇన్వెస్ట్మెంట్ లాగా చూడమని చెప్తున్నాం మేము కూడా. ఎప్పుడు ఇది ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తే దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది, మనం ముందుకు పోతాం. ఇవాళ మనం చూస్తున్నాం ప్రతి శాస్త్రవేత్త, మీరు సైన్స్ చదువుకుంటాడు, అలెగ్జాండర్ ఫీలింగ్ గురించి చదువుకుంటారు మీరు, ఆర్కిమెడిస్ గురించి మాట్లాడుకుంటారు మీరు, న్యూటన్ గురించి మాట్లాడుకుంటారు మీరు. అంటే మీరు మీ సైన్స్ సబ్జెక్ట్ లో ఇవన్నీ మాట్లాడుకుంటారు. అర్థం ఏంటంటే వాళ్ళందరూ అంతకు ముందు ఏదో ఉండి కనుగొనే కాదు ఇవన్నీ. మీలాంటి పిల్లలు ఆనాడు వాళ్ళు కూడా పిల్లలే, చెట్టు మీదకి వెళ్ళి ఎందుకు పండు పడుతుంది, చెట్టు మీద నుంచి పండు ఎందుకు పడుతుంది అని ఆలోచన చేశారు. అంటే మనిషి నిరంతరంగా ఆలోచించేవాడు. మన బ్రెయిన్ అయితే ఉందో, ఇవాళ మన కంప్యూటర్ చిప్పులు చూసావా, చిప్పుల కంటే కొన్ని వందల వేల రేట్లు ఎక్కువ చిప్పు కాబట్టి ఆలోచించు. ఆర్కిమెడిస్ ఆలోచించింది, అలెగ్జాండర్ ఫీలింగ్ ఆలోచించి చేయాలి, అనుకోకుండా వచ్చింది. ఎక్కడో బట్టిగా పెట్టిపోతే బూజు ఏర్పడితే ఇది ఎందుకు బూజు, ఇది ఏం పనికి వస్తుందని చెప్పి రీసెర్చ్ చేస్తే ఇది ఒక డిసీజ్ పనికి వస్తుందని చెప్పి వారు కనుగొన్నారు. ఇట్లా అనేక మంది మనలాగా పిల్లలుగా ఉండి బాగా ఆలోచించి అనేక శాస్త్ర విజ్ఞానం మనకు అందించింది. అలా ఈ మధ్య చూస్తున్నాం శాస్త్ర విజ్ఞానం ఫర్ బోత్ వేస్. వన్ ఈజ్ కన్స్ట్రక్టివ్ సైడ్, అనదర్ వన్ ఈజ్ డిస్ట్రక్టివ్ సైడ్. సైన్స్ కి రెండు ఉంటాయి. కత్తికి పదును ఇటు అటు ఎట్లా ఉంటుందో శాస్త్ర విజ్ఞానాన్ని కూడా పాజిటివ్, నెగిటివ్, డిస్ట్రక్టివ్, కన్స్ట్రక్టివ్ రెండు ఉంటాయి. కత్తి కూరగాయలు కోయడానికి ఉపయోగపడుతుంది అనుకుంటాం, కానీ కత్తి మనిషిని కూడా చంపుతాయని చెప్పి మనం అనుకో. ఇవాళ నీకు ఆటో హార్న్ ఏ ఆటమిక్ ఎనర్జీ కనుక్కున్నాడో, ఆటమిక్ ఎనర్జీ, ఆటో హార్న్ ఆటమిక్ ఎనర్జీ కనుక్కున్నాడు, ప్రపంచానికి వెలుతురు వస్తుందని చెప్పి భావించిండు. కానీ ఆటో హార్న్ ఆటమిక్ ఎనర్జీ కనుక్కున్నది హీరోషిమా, నాగసాకి పైన బాంబులు వేసి కోట్ల కొద్ది మందిని చంపుతారని చెప్పి మాత్రం భావించలేదు. ఈ సెల్ ఫోన్, మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది. ఒకప్పుడు
ఇండ్లలో కూర్చొని ఫోన్ చేయాలంటే 2 రోజులు కూర్చొని కూడా ఒక్కోసారి ఫోన్ కలవకు. ఇవాళ ఎక్కడో అమెరికాలో ఉంటే అమెరికాలో ఉన్న నీ కొడుకు ఏం చేస్తుందో ఎక్కడుందో అమ్మ చూడగలుగుతుంది, నాన్న వినగలుగుతున్నాడు. సెల్ ఫోన్ నీ చేతిలో ఉంది. అది నీలాంటి పిల్లల శాస్త్ర విజ్ఞాన ఆవిష్కరణ. మీలాంటి వాళ్ళు గొప్పగా పనిచేస్తే, ఇంతకుముందు అంకురాలు, స్టార్టప్స్, క్రియేటివిటీ పనిచేస్తే వచ్చింది సెల్ ఫోన్. కానీ నేనేమంటున్నా, సెల్ ఫోన్ వచ్చింది, ఫెసిలిటీ వచ్చింది. ఈ సెల్ ఫోన్ ప్రాపంచిక జ్ఞానాన్ని చూడడానికి, నేర్చుకోవడానికి నువ్వు వాడాలి. ఈ సెల్ ఫోన్ మీ అమ్మకు ఫోన్ చేసి అమ్మా నేను బాగానే ఉన్నా అని చెప్పడానికి పనికి రావాలి. ఈ సెల్ ఫోన్ నాన్నగారితో మాట్లాడడానికి పనికి రావాలి. కానీ ఈ సెల్ ఫోన్ మన చెడగొట్టడానికి కూడా పనిచేస్తుంది, మీకు తెలుసు. ఎక్కడో మెసేజ్ అవుతుంది, ఎవడో చాటింగ్ చేస్తాడు, ఏదో అయిపోతుంది, టక్కన చిన్న ఏజ్ కథమైపోతుంది. అంటే మనం రెండు ఉన్నాయి. శాస్త్ర విజ్ఞానం కావాలి, శాస్త్ర విజ్ఞానం మానవ కళ్యాణం కోసం కూడా కావాలి, శాస్త్ర విజ్ఞానం మన ఎదుగుదల కోసం కావాలని కూడా మనం అర్థం చేసుకోవాల్సి అక్కడ ఉందని చెప్పి పిల్లలుగా నేను సూచన చేస్తున్నా. ఇళ్ళల్లో టీవీ ఉంటుంది, నేరాలు కూడా చూడలేదు మన అమ్మ నాన్న. టీవీలలో నేరాలు కూడా రాగానే బంద్ చేస్తారు. టీవీ మనకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, టీవీ ఇంత జ్ఞానాన్ని ఇవ్వాలి, టీవీ ఇంత మానవ సంబంధాన్ని పరిపుష్టి చేయాలి. కానీ టీవీలో వచ్చే కొన్ని సంఘటనలు మనం కుటుంబం మొత్తం కలిసి చూడలేము. అది కూడా శాస్త్ర విజ్ఞానం. ఇవాళ మనం ఉన్నాం, మీరు సైన్స్లో బయాలజికల్ సైన్స్ ఉంటుంది, జియాలజీ బాటనీ రెండు ఉంటాయి. ఇవాళ మీరేమో పట్టణాల్లో ఉన్నవాళ్ళు, మీకు తెలియదు. విజయేంద్ర ప్రసాద్ గారికి తెలుపుతుంది. 69-73 వాళ్ళ మధ్యలో పెద్ద కరువు వచ్చింది. కరువు అంటే ఇప్పుడు ఎలినో, ఇప్పుడంటేనో ఈ శాస్త్ర విజ్ఞానం ఉంది కాబట్టి ఎలినో అని చెప్తున్నాడు, అప్పుడు ఎలినో అని చెప్పడం లేదు. కరువు వచ్చింది, తినడానికి తిండి లేదు, రాగడి తిని బతికిందని చెప్పి చెప్తా ఉంటాం. కరువు వస్తుంది. జొన్నన్నం తప్ప సన్నన్నం లేదు, జొన్నన్నం తప్ప మనకు రైస్ లేదు. మీకు తెలుసా ఇవాళ జీనోమ్ ఎరా అని ఎందుకన్నా అంటే, ఒకనాడు మన దగ్గర ఉండేటువంటి 6 బస్తాలు 7 బస్తాలు పండేటువంటి జాగలో మీలాంటి పిల్లల మేధస్సు వికసించి మీరు క్రియేట్ చేస్తే ఇవాళ 50 బస్తాల వడ్లు పండుతున్నాయి. 10 బస్తాల జాగలో 50 బస్తాల వడ్లు పండుతున్నాయి. నీ టమాటా చెట్టుకు రెండు టమాటాలు 3 టమాటాలు వచ్చే చెట్టుకు 20 కిలోలు 30 కిలోల ఇవాళ టమాటాలు వస్తాయి. మీరు తాగుతున్న పాలు, ఒకప్పుడు నా నాటు బర్రె, నా నాటు ఆవు 1 లీటర్ 2 లీటర్లు ఇచ్చేది. ఇవాళ 30 లీటర్స్ 40 లీటర్స్ పర్ డే ఇస్తారు. ఇది శాస్త్ర విజ్ఞానం. శాస్త్ర విజ్ఞానం వచ్చింది కాబట్టి 140 కోట్ల జనాభా ఉన్నా సరిపోను పాలు దొరుకుతున్నాయి, సరిపోను అన్నం దొరుకుతుంది, సరిపోయేంత సుఖాన్ని కూడా మనం పొందగలుగుతున్నాం. కాబట్టి శాస్త్ర విజ్ఞానం లేకుండా జీవితం లేదు. ఇది నిరంతరంగా ఇది జరుగుతూనే ఉండాలి. కానీ పిల్లలుగా నేను మీకు గవర్నమెంట్ స్కూల్లో చదువు పిల్లలుగా చెప్తున్నా, చదువుకి క్రియేటివిటీకి ఇవాళ ఇంగ్లీష్ మీడియం అక్కర్లేదు, ఇంగ్లీష్ మీడియం మాత్రమే అక్కర్లేదు. చదువుకి మనం గొప్పగా ఎదగడానికి గొప్ప సౌకర్యం అక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి, పట్టుదల ఉంటే సాధ్యం కాని ఏది ఉండదు. గుర్తుపెట్టుకోండి. మనం అప్పుడు వింటూ ఉంటాం, రిక్షా తొక్కుకునేటువంటి ఇంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యిండు, కూరగాయలు అమ్ముకునే అమ్మ ఇంట్లో ఒక గొప్ప డాక్టర్ అయ్యిండు. అంటే అర్థం ఏంటంటే పేదరికం మన ఎదుగుదలకు శాపం కావద్దు. నెంబర్ 1. నెంబర్ 2, ఆత్మనిర్భర భావంతో బతకద్దు. నెంబర్ 2. నెంబర్ 3, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ త్రూ కమిట్మెంట్ అండ్ కన్విక్షన్. నీ ఎఫర్ట్స్ ఉంటే దేన్నైనా అందుకోగలవు. నీకు అబ్దుల్ కలాం ఏం చెప్పేది, కళలు వినాలి కానీ కళలను సఫలం చేసుకునేటువంటి ప్రయత్నం కూడా జరగాలని చెప్తాడు అబ్దుల్ కలాం. మరి మీ అందరి మీద మా మోడీ గారు ఈ మధ్య కాలంలో బాగా గొప్ప చెప్తున్నాడు. ల్యాబొరేటరీస్ ఇచ్చిన ఫస్ట్ టైం భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వమే నేరుగా గవర్నమెంట్ స్కూల్ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ల్యాబ్లు కూడా ఇస్తున్నారు.
అటల్ వాజ్పేయి గారి టింకరింగ్ ల్యాబ్స్ వస్తున్నాయి. కారణం ఏంటంటే 140 కోట్ల జనాభా ఈ దేశంలో, 140 కోట్ల జనాభా. ఇవాళ చైనా కంటే కూడా దాటిపోయేటువంటి ఆస్కారం ఉన్న దేశం, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. అందులో యువశక్తి కలిగిన దేశం భారతదేశం, విద్యార్థులు కలిగిన దేశం భారతదేశం. మీకు చాలా మంది తెలియదు, ఇవాళ అమెరికాలో గొప్ప గొప్ప డాక్టర్ ఇండియన్స్, అమెరికాలో గొప్ప గొప్ప సైంటిస్ట్ ఇండియన్స్, అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇవాళ నాయకత్వం వహించిన ఇండియన్స్. ఇవాళ ఆ యువశక్తి మీలాంటి పిల్లల మేధస్సు వికసిస్తే ఈ దేశం గొప్పగా ఎదుగుతుందని చెప్పి నమ్మి ఇవాళ మోడీ గారు ప్రపంచంలో చెప్తూ చూసిందా, నా దేశం అన్ని దేశాల కంటే గొప్పగా ఉంటుందని చెప్తారు. ఇవాళ విజేంద్ర ప్రసాద్ గారు చదువుకున్నప్పుడు అమెరికా గోధుమ రవ్వ పంపేది మన స్కూళ్ళకు, దాళ్ళ పంపించేది. అంటే మన చదువుకునే పిల్లలకు కూడా అన్నం పెట్టని స్థితిలో ఉంటే అమెరికా ఆనాడు డాళ్ళ పంపించేది, గోధుమ రవ్వ పంపించేది, ఇలా గడక పంపించేది. కానీ ఇవాళ తెలుసా, భారతదేశం ప్రపంచానికి అన్నం పెట్టగలిగే స్థాయికి ఎదిగింది. బికాజ్ ఆఫ్ జీవన్ ఎలా. ఇవన్నీ రేపు మేము కోరుతున్నాం. ఇవాళ ఇంతకుముందు వాళ్ళు ఒక మాట చెప్పిండు, ఎందుకు పిడుగు పడుతుంది అంటే అర్జున్ వ్రతం కడుతున్నప్పుడు శీల ఊడిపోయింది, శీల పడ్డది అని చెప్తున్నాను. అట్లాంటి నమ్మకాల నుంచి సమాజం బయటపడ్డది. నేను ఇప్పుడే కోరుకుంటా, ఈ హైదరాబాద్ లో నీళ్లు లేకపోతే ఒక బోరేస్తాం, 400 ఫీట్లు 600 ఫీట్లు బోరేస్తాం, నీళ్ళు ఒక్కోసారి పడే. కానీ శాస్త్ర విజ్ఞానం అక్యురసీ దేనికి రావాలి? ఇక నీళ్లు పడతాయా లేదా, ఎన్ని వందల ఫీట్లలో పడతాయో అక్యురేట్ గా చెప్పగలిగేటువంటి జియాలజీ డెవలప్ కావాలి. ఒక రీసెర్చ్ జరగాలి, డిస్ట్రక్టివ్ రీసెర్చ్ కాదు జరగాల్సింది, కన్స్ట్రక్టివ్ రీసెర్చ్ జరగాలి. ఆ కన్స్ట్రక్టివ్ రీసెర్చ్ డ్రైవ్ చేసేవాడు పొలిటికల్ లీడర్. గుర్తుపెట్టుకో, పొలిటికల్ లీడర్. ఆ పొలిటికల్ లీడర్ కనుక చక్కగా ఆలోచిస్తే ఇవన్నీ చక్కగా ఉండే అంటే ఆస్కారం. ఇవాళ కూడా ఊళ్ళో చూస్తాం, లేదా అయ్యగారిని తీసుకొస్తాం, నీళ్లు పడతాయి లేదా చూస్తాం. ఇవాళ కూడా యాప కొమ్మలు తీసుకొస్తాడు, కొబ్బరికాయ తీసుకొచ్చి అంటాడు. నో, ఒక జియాలజిస్ట్ వచ్చి నువ్వు ఇక్కడ నీళ్లు పడతాయి 450 ఫీట్లలో పడతాయి, 600 ఫీట్లలో పడుతుంది అని చెప్పి ఆ ప్రజలకి, ఆ రైతులకి ఇవాళ డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా నీళ్ళు వచ్చేటువంటి ఆ టెక్నాలజీ, సైన్స్. ఇవాళ మందులో పోతుంటారు, మీరు దవాఖాన పోతుంటారు, ఎన్ని రకాల మందులు ఇస్తారో 4 రకాల టాబ్లెట్ ఇస్తారు. నో, ఇవాళ సెన్సిటివిటీ టెస్ట్లు వచ్చినాయి, డాక్టర్ వాళ్ళు చెప్తారు ఎక్కువ ఈ రోగానికి ఏ యాంటీబయాటిక్ పని చేస్తో చెప్తారు. కానీ అక్కడ లేదు, 4 ఇస్తాడు, 4 ఇస్తే ఏదో ఒకటి తగలబోద్దాకి. ఒక్కడ గా స్థాయికి ఎదగాలి. మీరందరూ గొప్పగా చదువుకొని గొప్ప వాళ్ళు కావాలని చెప్పి కోరుకుంటున్నా. మీరు మరొకసారి మీరు ఎంత గొప్పగా ఎదిగితే ఈ దేశంలో పేదరికం అంత తొందరగా పోతుంది. మీ మీదనే ఆశ, మీ మీదనే నమ్మకం. మీరు అమ్మ నాన్నల ఆస్తి మాత్రమే కాదు, మీరు ఈ సమాజ ఆస్తిగా భావిస్తుంది ఈ దేశంలో పెట్టుకో. అందుకే 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ 3rd వరల్డ్ కంట్రీ. మీకు తెలుసా, ఫస్ట్ వరల్డ్ కంట్రీ అంటే అమెరికా, రష్యా. 2nd వరల్డ్ కంట్రీ జర్మనీ, ఫ్రాన్స్, జపాన్. 3rd వరల్డ్ కంట్రీ భారత్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్. పూర్ కంట్రీస్, సౌకర్యం లేని కంట్రీస్, టాయిలెట్స్ కూడా లేని కంట్రీ ఇది. అలాంటి దేశం ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది. 4th బిగ్గెస్ట్ ఎకానమీ ఆన్ ద గ్లోబ్ ఇస్ భారత్. ఆ భారత్ రేపు నంబర్ 1 స్థానానికి రావాలంటే మీరు ఎదగాలి, మీ మేధస్సు పెరగాలి, మీ రీసెర్చ్ పెరగాలి, మీ క్రియేటివిటీ పెరగాలి, మీరు గొప్ప వాళ్ళు కావాలి, మీరు బాగుండాలి, దేశం బాగుండాలని కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ సార్. నేను అడగబోతున్న క్వశ్చన్ విజేంద్ర ప్రసాద్ గారికి, సినిమాల్లో సైన్స్ ఎంతవరకు యూస్ చేస్తారు, ఎట్లా యూస్ చేస్తారు? నేను నా పోటీ వస్తావా చెప్తే కథ రాయటానికి, నేను చెప్పాను అనుకో, నాకు పోటీ వస్తావా కథ రాయటానికి,
రావు కదా. అనుక్షణం సినిమాలో ఎప్పుడు సైన్స్ అంతర్లేని భాగం అమ్మ. సైంటిఫిక్ టెంపర్మెంట్ లేకపోతే సినిమా తీయడం. సినిమా విత్ ఆర్ట్ అండ్ ఆర్ట్, దాని సైంటిఫిక్ టెంపర్మెంట్ లేకపోతే ఏ ఒక్కటి చేయలేవు దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరామ్యాన్ లైట్ పెట్టాలి, లైట్ యాంగిల్ వెళ్తుంది, ఏ మొహం ఎక్కడ పడాలి, వెనకాల ఉన్న లైట్ కాంట్రాస్ట్ ఏంటి, అది తెలిస్తేనే సినిమాకి పనికి వస్తుంది. అర్థమవుతుందమ్మా. అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఇట్ హాస్ గట్ అన్ ఇంపార్టెన్స్ ఇన్ మూవీస్. చెప్పాలి చాలా ఎక్కువ టైం అవుతుందమ్మా, నన్ను కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేదు. బట్ యాక్చువల్లీ నాకు చిన్న కోరిక వస్తుందమ్మా, ఈ యాజమాన్యం ఒప్పుకుంటే నాకు అక్కడ కూర్చోనుందంటే చాలా బాగుంది. యాజమాన్యం ఒప్పుకుంటే ఒక్క రోజు వచ్చి మీతో పాటు కూర్చుని నాకు పాఠాలు నేర్చుకోవాలన్నాను. చాలా రోజులు అయింది, ముచ్చటగా ఉంది. ఫిగర్ పర్మిషన్ ఐ విల్ గివ్ వన్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Good morning, everyone. I'm Chandrika. Good morning, everyone. I'm Chandrika, 10th B section. చెప్పమ్మా. ఫైజాన్ సార్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఐఏఎస్ కావాలంటే సైన్స్ రావాలా? థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రిక. ఎస్, థ్యాంక్ యూ. చాలా మంచి క్వశ్చన్ ఉంది, కానీ నేనేం అనుకుంటున్నా, లైఫ్ లో ఏదో కావాలంటే సైన్స్ కావాలి, ఐఏఎస్ మాత్రమే కాదు. సైన్స్ అంటే ఏంటి, ఇంతకు ముందు ఎంపీ సార్, మినిస్టర్ సార్, డాక్టర్ జయప్రకాష్ సార్ అందరూ మాట్లాడారు. సైన్స్ అంటే మన చుట్టుపక్కల ఏదో ఉంటే, గాలి ఎందుకు జరుగుతూ ఉంటది, ఇది ఎండ ఎందుకు ఉంది, సమ్మర్ వింటర్, అవి అన్నిటి కోసం మాకు సైన్స్ కావాలి. సైన్స్ ఎందుకు అవసరం ఉంటాయంటే, మాకు సైంటిఫిక్ టెంపరమెంట్, సైంటిఫిక్ థింకింగ్ డెవలప్ చేయాలి. సైంటిఫిక్ థింకింగ్ మీకు డెవలప్ అయితే ఐఏఎస్ లో కూడా చాలా చదవడం అవసరం పడుతుంది. సో అప్పుడు ఈ సైంటిఫిక్ థింకింగ్, మీ బ్రెయిన్ డెవలప్మెంట్ ఐఏఎస్ కి ప్రిపరేషన్ చేసినప్పుడు మీకు చాలా అవసరం పడుతుంది. సో ఖచ్చితంగా ఐఏఎస్ ఉండడానికి సైన్స్ మీకు రావాలి, కానీ ఐఏఎస్ మాత్రమే కోసం సైన్స్ అవసరం లేదు. మీ జీవితాన్ని నిర్వడానికి కూడా లైఫ్ లో మీరు ఏదో చేస్తారు, మీరు టీచర్ ఉంటారు, డాక్టర్ అవుతారు, లేకపోతే ఇప్పుడు ఎంపీ సార్ కూడా చెప్పారు, సినిమాలో కూడా చాలా అవసరం పడుతుంది. లైఫ్ లో ఏదో ఎస్పెక్ట్ ఉంటది, దాంట్లో సైన్స్ ఖచ్చితంగా మీరు వాడతారు. కానీ ఎస్, ఐఏఎస్ కోసం కూడా మీరు సైన్స్ చదివితే, సైన్స్ వాడితే, అప్పుడు మీరు ప్రిపరేషన్ చేస్తే, ఇంకా బుక్స్ చదువుతారు, చాలా ఉపయోగపడుతుంది. సో ఎస్, మీరు ఎప్పుడు మంచిగా సైన్స్ చదివితే మీ బ్రెయిన్ ఓపెన్ అవుతుంది, హొరైజన్స్ ఎక్స్పాండ్ అవుతుంది, ఇంకా మీ థింకింగ్ డెవలప్ అవుతుంది. తర్వాత ఎప్పుడైనా మీరు ఐఏఎస్ ది ప్రిపరేషన్ చేస్తారు, మీకు చాలా యూజ్ వస్తుంది. సో ఎస్, స్టడీ వెల్. సైన్స్ తో పాటు ఇంకా మిగతా సబ్జెక్ట్స్ కూడా మంచిగా చదవాలి, సైన్స్ మాత్రమే కాదు. మ్యాథ్స్ కూడా అంత ఇంపార్టెంట్ ఉంటది, ఇంకా సోషల్ సైన్సెస్ అవుతుంది, ఈవీఎస్ అవుతుంది, అన్ని ఇంపార్టెంట్ గా ఉంటాయి. సైన్స్ మాత్రమే కాదు. ఐఏఎస్ మీకు కావాలంటే అన్ని సబ్జెక్ట్స్ మంచిగా చదవాలి, కానీ సైన్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెడితే, సైన్స్ అంటే మీ లైఫ్ లో ఏదో మీకు ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి, డిసిజన్స్ తీసుకోవడానికి మీకు కావాలంటే సైన్స్ విల్ హెల్ప్ యూ అలాట్. సో ఎస్, ఇఫ్ యూ వాంట్ ఐఏఎస్ డెఫినెట్లీ ఫోకస్ ఆన్ సైన్స్, బట్ సైన్స్ తో పాటు ఇంకా వేరే ఏదో సబ్జెక్ట్స్ ఉంటాయి, దాని మీద ఫోకస్ చేసి చదవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్ క్వశ్చన్. సార్ మీరు యాడ్ చేస్తారా? ఒక్క మాట, నేర్చుకునేది కేవలం పరీక్షలు పాస్ కావడం కోసం కాదు, బట్టి ముక్కుని పెట్టి కాదు, అర్థం చేసుకుని ఉపయోగించడం చేతనైతే ఏదైనా సరే, లెక్కలు కావచ్చు, భాష కావచ్చు, సైన్స్ కావచ్చు, ముందు అర్థం కావాలి, అర్థమైందని ఉపయోగించుకోవాలి. అప్పుడు ఏ రంగంలో అయినా సరే, మీరు కార్పెంటర్గా బ్రహ్మాండంగా పనిచేయచ్చు, ప్లంబర్గా బాగా చేయొచ్చు, ఎలక్ట్రీషియన్గా చేయొచ్చు, ఇంజనీర్గా చేయొచ్చు, సైంటిస్ట్గా చేయొచ్చు, టీచర్గా చేయొచ్చు. ముక్కును పెట్టి బట్టి పడితే, కాపీ కొడితే మార్కులు వచ్చినాయి అనుకుంటే మనం మోసం చేసుకుంటున్నాం. కాబట్టి విషయం అర్థం చేసుకోవటం, ఉపయోగించడం. ఇంకొక మాట, మనందరికీ చిన్నప్పటి నుంచి చెప్తారు, ఐఏఎస్కి వెళ్ళాలి, ఐపీఎస్ కావాలి, ప్రభుత్వోద్యోగుల్లో చేరాలి. ఖచ్చితంగా మంచి వాళ్ళు సమాజం మొత్తానికి మంచి చేయాలని కోరుకుంటే, ఆ ఆసక్తి ఉంటే, దానికి తగ్గ నైపుణ్యం ఉంటే, ఆ వృత్తుల్లోకి వెళ్ళి సమాజానికి సేవ చేయాలి, మన పన్నుల డబ్బులతో, మన డబ్బులే మన కోసం. కానీ అదొక్కటే ఉద్యోగం కాదు, అసలు అవి ఉద్యోగాలు కాదు. నిజమైన ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి? ఉత్పత్తి ఎక్కడ జరిగితే,
ఒకసారి మీరు చుట్టూ చూడండి, మీరు వేసుకునే బట్టలు కావచ్చు, ఇప్పుడే చెప్పారు రాజేంద్ర గారు, తినే భోజనం కావచ్చు, వాడే మైక్ కావచ్చు, పెట్టుకునే వాచ్ కావచ్చు, ఎదురుగా ఉన్న బల్ల కావచ్చు, మీ చేతిలో ఉన్న ఫోన్ కావచ్చు, కెమెరా కావచ్చు, ఈ ఉత్పత్తి నుంచే ఉపాధి వస్తుంది. మనకు అవసరమైన బోర్డు ఉన్న జీవితంలో మనకు అవసరమైనవి ఉత్పత్తి చేసి మనకు అందిస్తే మన అవసరాలు తీరుతాయి, వాళ్ళకు ఉపాధి వస్తుంది. వీటిల్లో ఒక్కటన్నా గవర్నమెంట్ చేస్తుందా? ఇప్పుడు ఇందాక అనుకున్నాం కొన్ని, మీ బట్టలు కానీ, చేతికొన్న వాచ్ కానీ, ఇదిగో ఈ సీసా నీళ్లు కానీ, ఈ పుస్తకం కానీ గవర్నమెంట్ చేస్తుందా? గవర్నమెంట్ చేసేవి మంది కోసం చేసే కొన్ని పనులు, అది అవసరం. కానీ అదొక్కటే పని కాదు. అక్కడి నుంచి ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు వచ్చేది మన నైపుణ్యాన్ని బట్టి, సమాజానికి పనికొచ్చే పనులు చేయగలమా లేదా, సమాజంలో అవసరాలను తీర్చగలమా లేదా, తినే తిండి దగ్గర నుంచి, వేసుకునే బట్టల దగ్గర నుంచి, వాడుకునే వస్తువుల దగ్గర నుంచి, మనకు అందాల్సిన సేవలు వైద్యం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, విద్య కావచ్చు, ఆహ్లాదం కావచ్చు. కాబట్టి మన సమాజంలో ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం. గవర్నమెంట్ ఉద్యోగాలు పుట్టించలేరు. ఉన్నంతలో మన పన్నుల డబ్బుని సద్వినియోగం చేసి, మంచి వాళ్ళని ఎంపిక చేసి, మంచి పని చేయించే ప్రయత్నం చేస్తాయి అంతే. సరేనా? కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్లో పనిచేయాలంటే సంతోషం. కానీ అదొక్కటే ఉద్యోగం అనుకుని రాజేంద్ర గారు అనుకుని, మిగతా వాళ్ళు అనుకుని బట్టి ఉద్యోగాలు ఎక్కడ గొడవ పెట్టబోకండి. అట్లా రావు. ఉద్యోగాలు సమాజం నుంచి వస్తాయి. సరేనా? డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, నేను మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ ని మా స్కూల్లోనే కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ మా స్కూల్ నుండే స్టార్ట్ చేశారు కదా మీరు, ఒక రీజన్ ఏంటి? మీది చాలా మంచి స్కూల్ అని విన్నాం. అందులో ఆడపిల్లల స్కూలు, పిల్లలంతా శ్రద్ధగా ఉన్నారు, మీ టీచర్లంతా సహకరిస్తున్నారు, అన్నీ ఉన్నాయి. మనకి ఇంకేం కావాలి? కాబట్టి ఇది గొప్ప ఉదాహరణ. ఇది ఎగ్జాంపుల్ గా తెలంగాణలో కనీసం 1000 స్కూళ్ళకి వెళ్ళాలి. ఇట్లాంటి చాలా తేలిగ్గా చేయొచ్చు, పెద్ద కష్టంగానే కాదు. మనసు ఉండాలి. అందుకని ఇవాళ పెద్దలందరూ కూర్చోబెట్టి చర్చించడం ఎందుకంటే ఏదో ఊరికి ఒకటప్పుడు ఉపన్యాసాలు ఇచ్చేసి ఒక దెబ్బలు కత్తిరించి వెళ్ళిపోవటం కాకుండా, ఒక ఉద్యమంలాగా సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన తెలివైన పిల్లల మేధస్సు వికసించాలి, వాళ్ళు ఎదగాల, వాళ్ళకి స్ఫూర్తి కావాలి. చాలా తేలిగ్గా చేయొచ్చు. ఇది పెద్ద ఖర్చు కాదు. ప్రభుత్వం పెట్టే ఖర్చుతో పోలిస్తే ఇది నథింగ్. ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది చదువు కోసం. ఒక్కొక్క బిడ్డ మీద 1,25,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఒక్క సంవత్సరం, ఏ రూపంలో ఉన్నా కానీ. కొద్ది ప్రయత్నం చేస్తే మీ జీవితాలు అద్భుతం చేయొచ్చు. సరేనా? 3-4 ప్రశ్నలు మీరు వరుసగా అడిగేస్తే పెద్దలకు మళ్ళీ ఎక్కువసేపు కూర్చోబెట్టడం ధర్మం కాదు. వారికి వేరే కార్యక్రమాలు ఉంటాయి. క్లోజ్ చేద్దాం. 3 మాటలు నిండిపోవాలి. 3 నిమిషాలు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ హరిప్రియ, ఐఎమ్ స్టడింగ్ 10th B. రాజేందర్ సార్ కి ఒక క్వశ్చన్. మీకు సైన్స్ లో నచ్చిన విభాగం ఏది? నచ్చిన సైన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ చంద్రిక, ఐఎమ్ ఫ్రమ్ 10th B స్టాండర్డ్. మీకు పాలిటిక్స్ లో సైన్స్ ఎలా యూజ్ అయింది? అన్నా, నీవు అడిగిన క్వశ్చన్ ఫిజిక్స్ ఎంత ఇంపార్టెంటో కెమిస్ట్రీ అంతనే ఇంపార్టెంట్, కెమిస్ట్రీ ఎంత ఇంపార్టెంటో బాటనీ అంతనే ఇంపార్టెంట్, అట్లనే జియాలజీ కూడా ఇంపార్టెంట్. సైన్స్ అంటేనే సైన్స్, సైన్స్లో అన్ని సబ్జెక్ట్ ఇంపార్టెంట్. రెండవది రాజకీయాలు. నా ఫేవరెట్ సబ్జెక్ట్ బాటనీ. నేను బాటనీ స్టూడెంట్ కాబట్టి నా ఫేవరెట్ సబ్జెక్ట్. In the second verse, says politics లో సైన్స్ ఎట్లా వాడుకో? పాలిటిక్స్ లో సైన్స్ ఎట్లా వాడతారు అని అంటున్నాయి. నేను సైన్స్ స్టూడెంట్ని, పాలిటిక్స్కి వచ్చా. సైన్స్ ఎట్లా ఉపయోగపడుతుందో చెప్తా. 2004 నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినా. ఎమ్మెల్యే అయినప్పుడు ఈ రాష్ట్రంలో ఒక స్కీమ్ వచ్చింది. గేదెలు ప్రభుత్వం 2 కొనిచ్చే స్కీమ్ వచ్చింది. 2 గేదెలు కొనిచ్చే స్కీమ్ వచ్చింది. అందరు పోతాను, హర్యానా నుంచి తెస్తాను, తీసుకుంటాను. అయితే ఈ హర్యానా నుంచి తెచ్చినటువంటి గేదెలు
ఒక వారం రోజులకు 10 రోజులకు మెల్లగా పాలు తగ్గిపోయేది. ఆడ పిండుకుంటే 12 లీటర్లు ఇచ్చింది, ఇక్కడ రాగానే 6 లీటర్లు ఇచ్చింది అంటే ట్రాన్స్పోర్ట్ అలసిపోయిందేమో ఇక అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. నేనన్నా నాకు ఎంత ఉపయోగపడుతుంది చెప్తాను. నేను వెంటనే ఆ ఊరికి పోతే అందరు కాంప్లైంట్ చేస్తున్నారు, మమ్మల్ని మోసం చేసిండ్రు, ఈ పాలు అక్కడ 11 లీటర్లు ఇచ్చింది, ఇక్కడ రాగానే 6 లీటర్లు వస్తున్నాయి, ఇక్కడ తగ్గిపోతుంది అని చెప్పి మాట్లాడి. ఇంకో అట్లే ఇక్కడ ఇవి ఎక్కడెక్కడ ఇచ్చిండ్రు తిరుగుతున్నాడు నేను ఊళ్ళల్లో. ఇంకో ఊరికి పోతే ఏం చేసిందంటే, సార్ నా బర్రెకు పాలన మంత్రం వేసిండు, నా బర్రె ఎండిపోయింది సార్, చచ్చిపోయింది సార్ అన్నాడు. సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. నేను ఒక 5-6 గ్రామాలు తిరిగిన తర్వాత నేను అన్నా, అవునా నీకు 11-12 లీటర్లు ఇచ్చే బర్రెకు నువ్వు ఏం పెడుతున్నావు ఫుడ్ అని అడిగింది. ఏం సార్ కుడిది పోస్తున్నా, సాయంత్రం పూట ఇంత వరిగడ్డి వేస్తున్నా, ఇంతంతా మేపుకు వస్తున్నా అని చెప్పింది. అంటే నాటు బర్రె పెంచుకున్న నాడు 1 లీటర్ పాలు ఇచ్చేటువంటి బర్రెకు ఏ ఫుడ్ అయితే పెట్టిండో 12 లీటర్లు ఇచ్చేటువంటి ఆ హర్యానా బర్రె కూడా గదే పెడితే ఆ పాలకు 12 లీటర్ల పాలు రావాలంటే ఎంత కాల్షియం దానికి సప్లిమెంట్ చేయాలి, వైటమిన్ ఏ ఎంత సప్లిమెంట్ చేయాలి, ఎంత ప్రోటీన్ ఇవ్వాలి, ఎంత ఎనర్జీ ఇవ్వాలి అనేటువంటిది చర్చ జరగలేదు. నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి వెంటనే పోయి, అరే పిచ్చోడా ఇది కాదు, ఈ కుడిది ఈ వరిగడ్డి ఈ మేపుకొస్తే సరిపోదురా బిడ్డ, దీనికి ఈ అన్ని పోషక విలువలతో ఉన్నటువంటి ఫుడ్ పెట్టు, ఈ 12 లీటర్ల పాలు మాగిస్తుందిరా బిడ్డ అని చెప్పిన. దానికి ఆ కూల్నెస్ కూడా పెట్టి, ఆ మొత్తం ఎండలు తిరగకుండా దానికి ఫ్యాన్ పెట్టి బిడ్డ, దానికి ఒక కూలర్ పెట్టి బిడ్డ అని చెప్తే వెంటనే కొంతమంది రైతులు పాటించి వెంటనే ఆ చచ్చిపోయే బర్రెలు ఆగిపోయినాయి, తగ్గిపోయిన పాలు ఆగిపోయినాయి, మళ్ళీ యథావిధిగా వచ్చింది. నాకు సైన్స్ అనేది రాజకీయాల్లో ఉన్నప్పుడు, ప్రజల జీవితాలతో మమేకమైనప్పుడు నువ్వు తెలిసింది, అది వాడబడ్డది. థ్యాంక్ యూ సార్. శుభోదయం. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా పేరు కృపరాణి, నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను విజయేంద్ర ప్రసాద్ సార్ గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. సైన్స్ మరియు సృజనాత్మకత ఒకదానికొకటి సహాయపడతాయని మీరు భావిస్తున్నారా? అమ్మాయి ప్రశ్నకి ఎవరు రాసిచ్చారు? Sir, that's what I would like to share with you. No, we didn't help them. రియల్లీ? Yes, sir. నువ్వే అన్నావమ్మా? రియల్లీ? నమ్మనా నీ మాట? ఓకే, ఇప్పుడు అడుగు, మళ్ళీ ప్రశ్న అడుగు. She's very talented, sir. For a few days, she ran FM, school FM. ఒకసారి మళ్ళీ ప్రశ్న ఒకసారి అడగమనండి. ఆ ప్రశ్న ఏంటిది? వాట్స్ ఎ క్వశ్చన్? సైన్స్ అండ్ క్రియేటివిటీ ఒకదానికొకటి సహాయపడతాయని మీరు భావిస్తున్నారా? సైన్స్ అండ్ ఇంకోటి క్రియేటివిటీ. ఆఫ్ కోర్స్ అమ్మా, క్రియేటివిటీ ఎక్కడ, సైన్స్ ఎక్కడ ఉంటుంది? ఎలా భావిస్తున్నారు? అంటే అవి ఎలా సహాయపడతాయని మీరు అనుకుంటున్నారు? నేను లెక్చర్ కాదమ్మా. ఏట్ల రాజా గారు అద్భుతంగా మాట్లాడతారు, జేపీ గారు అద్భుతంగా మాట్లాడతారు, మీరు అద్భుతంగా మాట్లాడారు. నేను కథలు రాస్తాను తప్ప మాటలు చెప్పడం చేత కదా తల్లి నాకు. బట్ సైన్స్ అనేది లేకుండా ఏది లేదు తల్లి. సైన్స్ అనేది బట్ కామన్ సెన్స్, అదే పెద్ద విషయం కాదు. ఏదన్నా ఎవరు చెప్పేది ఏది గుడ్డిగా నమ్మొద్దు. ఎంత పెద్దవాడు చెప్పేసారు గౌరవించండి, బట్ మీ అంతటా మీరు దాన్ని తెలుసుకుంటే తప్ప దాన్ని నమ్మొద్దు. అదే సైన్స్ అమ్మా, అర్థమవుతుంది అది. చాలా మంచి ప్రశ్న. నిజంగా నీకు ఎవరు చెప్పలేదు కదా? చెప్పలేదు సార్. గ్రేట్ తల్లి, గ్రేట్. థ్యాంక్ యూ సార్. గ్రేట్. Good morning everyone. My name is Manisha. I'm studying in Math ఒక్క క్షణం. విజయన్ ప్రసాద్ గారు ఇందాక ఏం చెప్పారు? వాట్, హూ, వేర్, వెన్, వై, హౌ. అది లేకపోతే, ఆ కుతూహలం లేకపోతే సృజన శక్తి ఎక్కడ ఉంది? సైన్స్ అంటే అదే. ఈ 6 ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడం సైన్స్. కాబట్టి జీవితంలో మనం సైన్స్ అంటే ఏదో పుస్తకం, పాఠాలు వేరే, ఈ సబ్జెక్ట్ వేరు, ఆ సబ్జెక్ట్ వేరు, పరీక్షలు, న్యూటన్ సూత్రాలు, బట్టి పట్టడం, ఫార్ములాలు అనుకుంటున్నాం కాదు. ఈ వాట్, వేర్, వెన్, హూ, వై, హౌ ఇందాక వారు చెప్పారు.
అన్వయించుకోండి. I would like to ask a question for Rajendra Prasad Garu. Vijendra Prasad Garu. Can cinema bring change in society? కెన్ సినిమా బ్రింగ్ చేంజ్ ఇన్ సొసైటీ? చూసారా సినిమా అంటే ఎంత ఆసక్తి పిల్లలకి. ఒక విషయం అమ్మా, సినిమా సొసైటీ అవి ఒకదానికి విడదీయరాయి. సొసైటీలో ఏం జరుగుతూ ఉంటుందో దాని సినిమా చూపిస్తూ ఉంటుంది. సినిమా వాళ్ళు ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. బోత్ ఆర్ నాట్ ఇండిపెండెంట్, బోత్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. యాజ్ ఫార్ మై ఫిలాసఫీ ఇస్ కన్సర్న్, మనుషులు గొప్పవాడు చేయలేకపోవచ్చు, బట్ సినిమా చూసి ఎవరు తప్పుడు మనుషులు కాకూడదు. ఐ టేక్ కేర్ ఇన్ ఈచ్ అండ్ ఎవరీ రమణైటీ. థ్యాంక్ యూ. Thank you, sir. ఓకే, ఎంపీ గారికి ఆమె అంత తర్వాత ఎంపీ గారికి సమయం లేదు. వారికి పుస్తకం అని బహుకరించి ఒక్కసారి పైకి తీసుకెళ్లి వారికి ఒకసారి ఎగ్జిబిషన్ ఒక 5 నిమిషాలు చూపెట్టండి, బయలుదేరతారు. చెప్పమ్మా. Good morning, everyone. My name is Faiza Banu. I am studying in 9th class. I want to ask one question for JP sir. I want to become a doctor. Then what should we do? డాక్టర్ ఎలా అవ్వాలంటుంది అది. డాక్టర్ కావాలని కోరిక ఉంది, ఏం చేయాలి అంతే కదా. So she doesn't understand Telugu. ఓకే, ఓకే. పేరేంటమ్మా? యువర్ నేమ్? Faiza. Faiza. Medicine is like any other profession, and it's a scientific profession. So a simple answer is, first focus on understanding science well. Physics, chemistry, botany, zoology, biology. Earlier we discussed, don't merely mug up. Understand. Don't merely stop with understanding. Learn how to apply what you have understood. Develop that curiosity. Because there's a lot of competition to join these courses. There are entrance examinations after 12th grade, after intermediate. So if you are really serious about it, if you understand, if you apply your knowledge, there are many mechanisms to help you overcome the competition. But first is understand, learn to apply the knowledge, you have the curiosity. But most important, whether you want to become doctor, IAS officer, IIT, anything, there's nothing wrong. If you work hard and make it, wonderful. But when there is intense competition, out of 1,000 people, only one person is going. Sometimes even good people may not get a chance. That is not the end of it. You can do 100 other things. You can be a dentist. You can be in pharmacy. You can be in biotechnology. You can do 100 other things and be even more successful. So whatever you want to do, this applies to all professions, all jobs. Work hard to achieve what you want to achieve. Sometimes it may not work out the way you want. That is not the end of the opportunity. The world has many, many, many opportunities. Your knowledge never goes waste if you know how to apply. Some of the most important people who changed lives, they did not get what they want in early stage. It does not matter. So this is as important as working hard to achieve the goal. There is no one goal. The goal is ultimately to fulfill your potential, to be very valuable, to be useful to society, to gain respect and recognition because of your work, what value you add. There are 100 ways of doing it. So never despair. Sometimes when we see newspapers, Vijendra Garu was saying, other people are saying, young people, they focus on one goal and they don't realize it's not a goal, it's only a means, an opportunity. And if they don't get it, they are discouraged. That's a very bad attitude. So learn to understand there are 100 ways of making a difference. Being a doctor is one. If you're determined, if you work hard, definitely there is a very good opportunity. But please, I beg of you, do not think this is the only thing that is in life. There are 100 things. If everybody wants to become a superstar, can it happen? Everybody wants to be whatever are the stars' names. Everybody wants to be a Rajamouli. You cannot be, right? But you can aspire for that. It does not matter if you don't always make it. There are 50 other ways of doing great things. Never lose sight of that, okay?
నౌ ఆ పిల్ల పేరు మౌనిక. రాజేంద్ర గారు, మనకు బొకేలు శాలువాలు ఇవేమి ఉండవు. ఇది చాలా గొప్ప పుస్తకం. మీరు అందులో సైన్స్ విద్యార్థి, సైన్స్ ఉపయోగిస్తున్నవాళ్ళు. వండర్ఫుల్ బుక్ ఆఫ్ సైన్స్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్. ఇది మేము మధ్యకాలంలో ఉన్న వాటిలో ఏ పేజ్ అయినా తెచ్చి చదివచ్చు. మొత్తం వరుస చదవక్కర్లు. ఎనీ చాప్టర్, ఎనీ పేజ్ యూ కెన్ ఓపెన్ అండ్ స్టార్ట్ రీడింగ్ జస్ట్ ఫర్ ఫన్ అనమాట. బిల్ బ్రైసన్ అని చెప్పని గ్రేట్ రైటర్. రాజేంద్ర గారిని కొంచెం పైకి తీసుకెళ్ళి క్విక్గా 5 నిమిషాలు చూపెట్టేసి వారిని పంపించేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేంద్ర గారు. సార్ నా పేరు హర్షిత శ్రీ. నేను 7th క్లాస్ ఏ సెక్షన్ చదువుతున్నాను. నేను మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. సిఐడి ఆఫీసర్ అవ్వాలంటే ఏం చదువుకోవాలి? ఎంత చదువుకోవాలి? సిఐడి ఆఫీసర్. సార్ సిఐడి అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. సిఐడి అమ్మా, సార్ ముందు నీకు బలం రావాలమ్మా. ఈ వయసు సరిపోదు నీకు. అది కొంచెం ఎదిగి మంచి ఎక్సర్సైజ్ చేసి బాగా రన్నింగ్ చేసి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే అప్పుడు అవ్వచ్చు. అర్థమైతే తల్లి? నాకైతే కొంతమంది చెప్పారు సిఐడి ఆఫీసర్ అవ్వాలంటే సండే అయితే నీకు ఒక 4 hours చదువుకోవాలి. లేకపోతే ఎప్పుడైనా ఫ్రీ టైంలో నువ్వు ఎంత బాగా చదువుకుంటే నువ్వు అంత మంచిగా సిఐడి ఆఫీసర్ కి అర్హురాలు అవుతామని నాకు చాలా మంది చెప్పారు. అదేం పట్టించుకోవద్దు. ముందు డిగ్రీ చదువు, మంచి మార్కులు తెచ్చుకో. ఈ లోపల ఫిజికల్ ఫిట్నెస్ ప్రాక్టీస్ చేయి, ఎక్సర్సైజ్ చేయి, జిమ్కి వెళ్ళు, ఆటోమేటిక్గా అవుతావు. ఓకేనా తల్లి? ఓకే సార్. గాడ్ బెస్ట్. Hello sir, my name is M. Varshini. I'm studying in 7th standard A section. If you want to achieve a goal but the goal is too far, can you still achieve it or should you just give up? అమ్మ, ఒక కథ ఒకటి చెప్తాను. ఎలక్ట్రికల్ బల్బ్ తెలుసు కదా మీ అందరికి? బల్బ్ చూశారు కదా? దాన్ని కనిపెట్టింది ఎవరు తెలుసమ్మా? థామస్ అల్వా ఎడిసన్. ఆయన ఎన్నిసార్లు ప్రయత్నం చేశారో తెలుసా? ఎన్నిసార్లు తెలుసా మీకు ఎవరికన్నా? 100 సార్లు పైన ప్రయత్నం చేశారు ఆయన. 100 సార్లు ఫెయిల్ అయ్యారు. పక్కన వాళ్ళు ఆవిడ అడిగింది, 100 సార్లు ఫెయిల్యూర్ అయిపోయారు కదండి, ఇంకెందుకు చేస్తున్నారు అని చెప్పిన సమాధానం తెలుసమ్మా? 100 రకాలుగా తెలియకూడదని, 100 రకాలుగా చేయకూడదని తెలిసింది. అవి చేయను, కొత్త చేస్తానన్నారు. ఓకే సార్. ఎప్పుడు జిజ్ఞాస, ఎప్పుడు ఫెయిల్యూర్ నిరుత్సాహపడకూడదు. జస్ట్ ఐ వాంట్ టు టెల్ ద ఫ్యాకల్టీ ఆల్సో, సక్సెస్ మీరు ఎంత ఎంకరేజ్ చేస్తారో ఫెయిల్యూర్ ఇంకా అంత ఎక్కువ ఎంకరేజ్ చేయండి. బికాస్ ఫెయిల్యూర్ ఇస్ నథింగ్ బట్ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. ఎవరికి పుట్టుతో ఏది సక్సెస్ రాదమ్మా. ఎన్నో ప్రయత్నాల తర్వాత సక్సెస్ వస్తుంది. బట్ నిరంతరం ప్రయత్నం చేయటమే మన తాలూకు విధి, చేయాలంతే. మా ఫ్యాకల్టీ కూడా అంటే ఐఎమ్ రిక్వెస్టింగ్, ప్లీజ్ ఎంకరేజ్ పీపుల్ వెన్ దే ఆర్ ఫెయిలింగ్. బికాస్ ఇంకొక స్టెప్ వేస్తున్నారు సక్సెస్ టువర్డ్స్ సక్సెస్. థ్యాంక్ యూ. ఫయాజ్ గారు రాజస్థాన్ నుంచి వచ్చారు, ముచ్చటని తెలుగు మాట్లాడుతున్నారు. ఫయాజ్, బ్రీఫ్లీ. థ్యాంక్ యూ డాక్టర్ జేపీ సార్. ముందుగా అంత మంచిగా కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మన ఫెడరేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తరఫున వచ్చేసిన మన డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారికి, వాళ్ళకి టీంకి, తర్వాత స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ గారికి, ఫ్యాకల్టీకి, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వర్క్ చేసిన అందరూ పోలీస్ సిబ్బందులకి, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అందరూ గర్ల్స్ స్టూడెంట్స్ లకి నా పేరు నమస్కారం తెలియజేస్తున్నా. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మీరు అందరూ అంతసేపు వరకు ఇక్కడ కూర్చుంటున్నారు, అంత జాగ్రత్తగా వింటున్నారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరితో నేను ఒక క్వశ్చన్ అడుగుతా చేయాలనుకుంటున్నా. మీరు ఇంతకు ముందు అంత మాట విన్నా, కానీ ఏం నేర్చుకున్నా? వాట్ డిడ్ యూ లెర్న్ టుడే అబౌట్ సైన్స్? చాలా మంది ఇక్కడ వచ్చి క్వశ్చన్స్ కూడా అడిగారు, పాలిటిక్స్ సంబంధించిన, క్రియేటివిటీ సంబంధించిన, సినిమా, సొసైటీ, దాదాపు అన్ని థీమ్స్ కవర్ అయినాయి ఈ రోజు. ఇప్పుడు ఒక స్కీమ్ కూడా పెండింగ్ లేదు. కానీ మీరు ఏం నేర్చుకున్నా? ఈ మొత్తం చర్చించడం జరిగింది, డిస్కషన్ జరిగింది. వాట్ ఆర్ యువర్ లెర్నింగ్స్? సైన్స్ అంటే చాలా మంది అడిగారు, వాట్ ఈస్ సైన్స్? ఇప్పుడు నేను కూడా క్వశ్చన్స్ అడుగుతాను. మీరు అందరూ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 20-30 మెంబర్స్ అడిగారు కదా, నాకు కూడా ఒక అవకాశం మీరు ఇవ్వాలి. హూ కెన్ ఆన్సర్ మీ? సైన్స్ అంటే ఏంటి? ఎస్, వాట్ ఈస్ సైన్స్? ముందు రండి, మాట్లాడండి ప్లీజ్. మైక్ ఇవ్వండి, మైక్ ఇంకొక ఉంటే.
ఫస్ట్ మీ పేరు చెప్పండి, మీ ఏ క్లాస్ లో చదువుతున్నా, తర్వాత మీరు ఆన్సర్ ఇవ్వండి. Good morning, sir. My name Yes, is good Kirti. morning. I am from 10th. Science is a new creative thing and technology. ఓకే ఓకే, లిటిల్ బై లిటిల్ యు ఆర్ కరెక్ట్, కానీ 100% కరెక్ట్ లేదు ఆన్సర్. అచ్చా, ఇంకా ఎవరు మాట్లాడొచ్చు, ఎవరు ఆన్సర్ ఇవ్వగలుగుతా? సైన్స్ అంటే ఏంటి? Science is a knowledge. ఆర్ట్స్ కూడా నాలెడ్జ్, మ్యాథ్స్ కూడా నాలెడ్జ్, అన్ని నాలెడ్జే ఉంటది కదా. సైన్స్ లో తేడా ఏముంది? అంత సెపరేట్ గా సైన్స్ సబ్జెక్ట్ ఎందుకు చదువుతా? Good morning, sir. My name is Good Kavina. morning. Science is a life because in our life everything is science. Is this correct? వెరీ గుడ్ ఆన్సర్. యూ విల్ బికమ్ వెరీ గుడ్ పొలిటీషియన్ ఇన్ ఫ్యూచర్. Thank you, sir. స్టిల్ ఇప్పటి వరకు కూడా నాకు ఆన్సర్ రాలే. వాట్ ఈస్ సైన్స్? అందరూ ఆన్సర్ చెప్తున్నా, కానీ 40% 50% దాకా కరెక్ట్ ఉంది. 100% కరెక్ట్ ఆన్సర్ ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు. ఎస్, హూ క్యాన్ ఆన్సర్? స్టిల్ ఐఎమ్ వెయిటింగ్. లేకపోతే నేను టీచర్స్ తో అడుగుతాను. పిల్లల ఆన్సర్ ఇవ్వకపోతే టీచర్స్ ఆన్సర్ ఇవ్వాలి. సైన్స్ టీచర్స్. వాట్ ఈస్ సైన్స్? 6 questions కి ఆన్సర్ కనుక్కునేదే సైన్స్. వాట్ వేర్ అది కనుక్కునేదే సైన్స్. ఇట్ ఇస్ గుడ్ మార్నింగ్ సార్. మై సెల్ఫ్ మోనికా. ఇందాక సార్ వాళ్ళే అన్నారు 6 questions కి ఆన్సర్ కనుక్కునేది సైన్స్. సో సైన్స్ మనకి ఇంకా క్రియేటివ్ థింకింగ్ పెంచడానికి ఉపయోగపడుతుంది. డైలీ లైఫ్ లో ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. వెరీ గుడ్. యువర్ గుడ్ నేమ్? మోనికా. ఎస్, మోనికా. ఒకసారి మోనికా కోసం గట్టిగా చెప్పట్లు ప్లీజ్. టోటల్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. అదే సిక్స్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి? కెన్ యూ రిపీట్? ఎస్. వాట్, వేర్, హౌ, why, who, when. ఎస్. సో హూ, వాట్, వై, హౌ, వెన్, అవి అన్ని క్వశ్చన్స్ కలిపి మాకు సైన్స్ వస్తుంది. సైన్స్ అంటే చాలా మంది అడిగారు, సైన్స్ ఎందుకు అవసరం ఉంటది, సైన్స్ ఎందుకు చదవాలి, ఐఎస్ కావాలంటే సైన్స్ చదవాలా వద్దా? అవి అన్ని క్వశ్చన్స్ పక్కన పెట్టేసి మీరు ఇది ఆలోచించాలి. మీ చుట్టుపక్కల, మీ సరౌండింగ్స్ లో, వాతావరణంలో ఏదైనా జరుగుతూ ఉంటది, దానికి ఎక్స్ప్లెనేషన్ ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎండ ఉంది, రాత్రికి ఎండ కొంచెం తక్కువ అవుతుంది, తర్వాత మళ్ళీ సన్ వస్తుంది, మళ్ళీ ఎట్ట అవుతుంది, మళ్ళీ గాలి వస్తుంది, వర్షం పడుతుంది. అవి అన్ని ప్రాసెస్, న్యాచురల్ గా ఏదో ప్రాసెస్ ఉంటాయి, దానికి ఎక్స్ప్లెనేషన్ ఏముంటది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ కూర్చొని నేను ఈ మైక్ లో మాట్లాడుతున్నా, ఈ మైక్ లో మాట్లాడితే అంత దూరం వరకు, వెనకాల వరకు వాయిస్ వెళ్ళిపోతుంది. అది ఎందుకు అవుతుంది? సో సైన్స్ నేర్చుకోవడానికి చాలా మోస్ట్ కీలకమైన స్కిల్ ఏముంటది? అబ్జర్వేషన్. మీరు అబ్జర్వ్ చేయాలి మీ సరౌండింగ్స్ కి. మీ సరౌండింగ్స్ లో ఏం జరుగుతుంది దానికి క్వశ్చన్ అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది ప్లాంట్ ఉంది, ఈ మొక్కలలో మొత్తం లీవ్స్ గ్రీన్ ఎందుకు ఉన్నాయి? వై ఆర్ ఆల్ ద లీవ్స్ గ్రీన్? బ్లాక్ ఎందుకు లేదు? యా, అదే క్లోరోఫిల్ ఉంది. కానీ ఇది ఇక్కడ పర్పల్ ఉంది, ఇది పర్పల్ ఎందుకు ఉంది? వైలెట్ కలర్. దీంట్లో కూడా క్లోరోఫిల్ ఉందా? దానికి పర్పల్ కలర్ ఎందుకు వస్తుంది? Chlorophyll is starch is సో క్లోరోఫిల్ తో పాటు అన్ని కలర్స్ వస్తుందా? ఎస్, ఇది మీరు ఆలోచించాలి. ఇది అబ్జర్వ్ చేసి మీ టీచర్స్ తో. ఇప్పుడు ఈ రోజు మీకు ఒక కొత్తగా సైన్స్ ల్యాబ్ ఎందుకు ఏర్పాటు చేయడం జరుగుతుంది? మీరు ఇంతకు ముందు బుక్స్ లో ఏదో చదువుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలు ఇక్కడ ఉంటారు. మాకు లైట్ ఎట్లా ట్రావెల్ చేస్తుంది, రకరకాల కలర్స్ ఎందుకు ఉన్నాయి, మ్యాగ్నెటిజం అవి అని ఏముంటది, దానికి ప్రాక్టికల్ గా రియల్ లైఫ్ డెమాన్స్ట్రేషన్ చూసుకోవడానికి మీకు చాలా వీలు పడుతుంది. సో సైన్స్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ రీడింగ్, సైన్స్ ఇస్ ఆల్సో అబౌట్ ఎక్స్ప్లోరింగ్ అండ్ అబ్జర్వింగ్. Good morning, sir. My name is Jishika from 10th. I would like to ask Rajni ma'am, రాష్ట్రపతి నిలయంలో సైన్స్ ఎలా ప్రోత్సహిస్తుంది? వెరీ గుడ్. Good morning. Good morning. I'm feeling very great to participate in this program. Thanks to Dr. JP sir. And namaskar to all the dignitaries on the dais, and blessings to all the students and your teachers too. రాష్ట్రపతి నిలయంలో సైన్స్ ఎలా ప్రోత్సహిస్తున్నాము. యా, మీ అందరిలో ఎంతమంది రాష్ట్రపతి నిలయం చూశారు? వెరీ నైస్. అండ్ ఐ విష్ రిమైనింగ్ ఆల్ ద అదర్ స్టూడెంట్స్ ఆల్సో షుడ్ కమ్ అండ్ సీ రాష్ట్రపతి నిలయం. రాష్ట్రపతి నిలయం సింపుల్ వర్డ్స్ లో చెప్పాలి అంటే ఇట్స్ ఏ బ్లెండ్ ఆఫ్ our heritage,
కల్చర్ అండ్ ఈవెన్ ఆర్ ఎన్వైరన్మెంట్. సో ఇవన్నీ కలిపిన ప్లేస్ రాష్ట్రపతి నిలయం, వేర్ ఆర్ ఆనరబుల్ ప్రెసిడెంట్స్ దే కమ్ టు దిస్ పర్టికులర్ ప్లేస్ అండ్ స్టే హియర్ ఇన్ ద వింటర్స్. మీకు తెలుసు కదా, మీరందరూ చూసినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు రాష్ట్రపతి నిలయం శీతాకాల విడిది అని చెప్పి. సో అక్కడ సైన్స్ ని ఎంకరేజ్ చేయడం ఒక్కటే కాదు, రాష్ట్రపతి నిలయంలో గత 3 సంవత్సరాలుగా లాట్స్ ఆఫ్ స్టూడెంట్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. అందులో ఎవ్రీ ఇయర్ మాకు ఉన్న క్యాలెండర్ లో నేషనల్ సైన్స్ డే ని కూడా చాలా పెద్ద ఎత్తున 3 days కంప్లీట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో వి ఇన్వైట్ all the government schools of Telangana to come and participate in the science exhibition also. సైన్స్ మోడల్స్ తీసుకొని వచ్చి ఎగ్జిబిట్ చేయటము, దానిలో ద బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డ్స్ ఇవ్వటము, ఆ విధంగా సైన్స్ ని ప్రోత్సహిస్తున్నాము. అలానే వి ఇన్వైట్ ఆల్ ద R&D ల్యాబ్స్, CSIR ఆర్గనైజేషన్స్ ఇన్ హైదరాబాద్. అక్కడ ఎటువంటి ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి అనేది ప్రతి ఆర్గనైజేషన్ వాళ్ళు ఏ పని చేస్తారు, ఒక సైంటిస్ట్ గా రాణించాలి, సైంటిస్ట్ గా కెరియర్ ని తీసుకోవాలి అంటే ఏం చేయాలి అనే విధంగా కూడా వాళ్ళతో మనము స్టాల్స్ ఏర్పాటు చేయించి వేలాది మంది స్టూడెంట్స్ ని ఇన్వైట్ చేసి 3 days ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. నాట్ ఓన్లీ సైన్స్ డే, వేర్ ఎవర్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ we invite the students to come and participate. Last day, even our JP sir also came and participated in our National Unity Day. ఆ రోజు కూడా చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ మంత్ వీఆర్ commemorating Kargil Vijay Divas program also at Rashtrapati Nilayam. We are starting our competitions from 21st onwards. So Rashtrapati ka ghar, it is not a simple house of honorable president. It is people's house now. So from the last 3 years, we are welcoming all the public students to come and visit Rashtrapati Nilayam. మీకు ఏది ఇంట్రెస్ట్ అయితే ఆ ఇంట్రెస్టెడ్ ఏరియా మీద మీరు ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. We have more than 97 acres of gardens. Botany interest ఉన్న వాళ్ళు మొక్కల గురించి తెలుసుకోవచ్చు. హిస్టరీ ఆర్ పాలిటీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవచ్చు. ఆ కల్చర్ హెరిటేజ్ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దే కెన్ కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద కల్చరల్ ప్రోగ్రామ్స్ విచ్ వీఆర్ డూయింగ్ ఎవ్రీ వీకెండ్, Saturday, Sunday. If you have a talent, if you can sing well, if you can dance well, please come and register. We will give you an opportunity to participate. So government school children ki there is an opportunity given by President's house that there is complete free entry. So government school children can anytime visit Rashtrapati Nilayam without any ticket. That is the opportunity given by our Honorable President Srimati Draupadi Murmu garu. So I wish you all should come and visit Rashtrapati Nilayam and see what are the things available there and explore it. Thank you very much for giving me this opportunity to participate and enjoy time with you. Thank you, sir. థ్యాంక్ యూ రజనీప్రియ గారు. ముగించే ముందు డిఓ గారు ఉన్నారు, ఫయాజ్ గారు ఉన్నారు, మన ఎంపీ గారు ఉన్నారు, ఇంకో ఎంపీ గారు వెళ్ళారు, మంత్రి గారు వచ్చి వెళ్ళారు. ఇంతమంది వచ్చిన తర్వాత ఈ స్కూల్ కానీ పక్కన బాయ్స్ స్కూల్ కానీ చిన్న చిన్న అవసరాల కోసం ఏమైనా చేయకపోతే అన్యాయం అయిపోతుంది. కాబట్టి మొట్టమొదటిది అందరి సహాయ సహకారాలతో ప్రభుత్వం కావచ్చు, ఎంపీ లెట్స్ లాంటి నిధులు కావచ్చు, లేకపోతే CSR ఫండ్స్ కావచ్చు, వాటి ద్వారా ఇంతకు తక్కువ కాకుండా 1000 చదరపు అడుగుల భవన నిర్మాణం పైన చేపడదాం. తప్పనిసరిగా మనం వారందరి సహాయంతో కేసీఆర్ పద్ధతి కొంచెం వాళ్ళందరినీ పట్టుకుని ఎట్లాగొట్లా చేయించున్నాం. అన్ని చోట్ల చేయించలేకపోవచ్చు, కానీ 1-2 స్కూళ్ళలో పెద్ద కష్టం కాదు. రెండోది కొద్ది అధ్యాపకుల కొరత ఉందంటున్నారు ఇక్కడ. ఇది గవర్నమెంట్ పోస్ట్ దెమ్ దేర్ వెల్ అండ్ గుడ్. ఎందుకంటే మనకి టీచర్లు అవసరాన్ని మించి ఉన్నారు, ఉపయోగించుకోవడం సరిగ్గా లేదు. వీరేంద్ర గారు, పిల్లలు లేని చోట టీచర్లు ఉన్నారు, ఒక్క పిల్లలు కూడా లేని చోట టీచర్లు ఉన్నారు. పిల్లలు ఉన్న చోట టీచర్లు లేరు. మనం చాలా గొప్పవాళ్ళం. డబ్బు అయితే ఖర్చు అవుతోంది, పిల్లలకి విద్య అయితే అందటం లేదు. వీళ్ళు వారి మేరకు టీచర్లనే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే సంతోషం. చేయగలదు, మనసు ఉండాలా, పద్ధతి నడవాలా. ఒకవేళ లేకపోతే వాలంటీర్ టీచర్స్ని ఏర్పాటు చేసి ఈ కొరత లేకుండా ఏర్పాటు చేయాలి. అలాగే బాలుర పాఠశాల, బాలికలను సంగతి పట్టించుకున్నారు, మా సంఖ్యను ఉసురుమంటారు. కాబట్టి 2 పాఠశాలల్ని అందరి సహకారంతో
ప్రజాస్వామ్య పీఠం, ఫౌండేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్, లోక్సత్తా దత్తత తీసుకుని చేతనంత చిన్న చిన్న పనులు, పెద్ద పెద్ద పనులు అద్భుతాలు చేస్తున్నానే అంటారు. ప్రభుత్వం ప్రజల పన్నుల డబ్బుని ఒక్కొక్క బిడ్డ మీద 1,25,000 రూపాయలు ఖర్చు పెడుతోంది సంవత్సరానికి. కొద్దిపాటి ప్రయత్నం చేస్తే పెద్ద ఖర్చు లేకుండా ఈ పెట్టే ఖర్చు ఫలితం ఈ పిల్లలకు అందుతుంది. అందుకోసం చెప్పని చిన్న ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఇంకొకసారి ముగించే ముందు, ఇది కేవలం అల్వాల్ బాలికల పాఠశాలలో ఒక చిన్న సైన్స్ సెంటర్ ఏర్పాటు చేయడం కోసం కాదు. దేశమంతటా కనీసం మన తెలుగు రాష్ట్రాలతో ప్రారంభమై ఈ జ్ఞానం అందటం, బుద్ధి వికసించటం, కుతూహలాన్ని పెంచటం, సైన్స్ అంటే ఉన్న భయాన్ని పోగొట్టడం, నిజమైన ఫలితాలను విద్య ద్వారా అందించటం, ఎదిగే అవకాశాలు ఇవ్వటం, దానికోసం వేలాది ఇలాంటివి రావాలి. కాబట్టి మరోసారి 2 రాష్ట్రాల్లో పెద్దలందరికీ పిలుపునిస్తున్నాను. చిన్న చిన్న ఖర్చుతో ఇలాంటి పనులు చేయొచ్చు. ముందుకు రండి. సాంకేతిక సాయాన్ని ప్రజాస్వామ్య పీఠం కానీ ఇతర సంస్థలు కానీ అందిస్తే పెద్ద కష్టం కాదు. కానీ పట్టించుకోండి. పన్నుల డబ్బు ఇంత డబ్బు ఖర్చు అవుతుంది. మన డబ్బే ఇది, మన పన్ను రూపంలో కడుతున్నాం. పిల్లల బుద్ధి వికాసం అనుకున్నంత జరగటం లేదు. పిల్లలు తెలివితేటలు లేక చూశారు. ఇక్కడ దాదాపు అందరూ కూడా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు. ఎంత చురుగ్గా, ఎంత ధైర్యంగా విజయేంద్ర ప్రసాద్ గారు ఆశ్చర్యపడే రీతిలో ప్రశ్నలు అడిగారు. అంటే ఆలోచించే శక్తి ఉన్నది, తెలివితేటలు ఉన్నాయి, అవకాశం కావాలి. ప్రభుత్వం బోర్డు ఖర్చు పెడుతుంది, అంగట్లో అన్నీ ఉన్నాయి. కొద్దిపాటి ప్రయత్నం చేస్తే ఈ పిల్లల భవిష్యత్తును మనం సార్థకం చేయొచ్చు. అందుకోసం చిన్న కార్యక్రమం. ఇందులో పాల్గొన్న అందరికీ మనసారా అభినందనలు. మామూలుగా సాంప్రదాయంగా జరిగేటువంటి దండలు, ఈ హడావిడి ఆర్భాటాలు కాకుండా సమయపాలన పాటించడము, విద్యార్థుల్ని కేంద్ర బిందువుల్ని చేయటము, అర్థవంతంగా చిన్న కార్యక్రమాన్ని నడపటము ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేశాము. అందుకు మనసారా కలిసి వచ్చినందుకు, పాలు పంచుకున్నందుకు, భావాలు పంచుకున్నందుకు డిఓ గారే మాట్లాడాల. ఒక్క మాట ఆవిడతో కూడా చివరిలో మాట్లాడిద్దాము. ఎందుకంటే అంతా చూడాల్సిందమ్మా మొత్తం జిల్లాలో. మీరు ఇదేదో ఈ మా నెత్తిని కూర్చున్నారు అనుకోబోకండి. మీ అందరికీ సాయపడి మరింత ముందుకు తీసుకెళ్ళడం, సమాజం కూడా కలిసి వచ్చే ప్రయత్నం చేయడం. ఇది కేవలం అధికారులు, ప్రభుత్వం చేస్తే సరిపోదు. సమాజం పూనుకోవాలి. మన ఊళ్ళు, మన పిల్లలు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు అని చెప్పాను. మనసారి అభినందిస్తూ వారికి ఈ అనుకున్న చక్కటి పుస్తకాలు, మీరు కూడా కొన్ని లైబ్రరీ పుస్తకాలు కొన్ని ఏర్పాటు చేద్దాం. సరదాగా ఇలాంటి పుస్తకాలు కొన్ని కాపీలు పెట్టి ఏర్పాటు చేయిస్తాను. నేను ఓపుకున్నప్పుడు ఇష్టం వచ్చిన చాప్టర్ చదవండి, సరదాగా ఉంటుంది, చాలా ఆసక్తికరం. నాకు కూడా అప్పుడు బోర్ కొడితే ఈ పుస్తకం చేస్తాను. నేను ఎన్నోసార్లు చదివాను, కానీ మళ్ళీ ఇంకోసారి చదవబుద్ధి. అంటే ఆసక్తి, జిజ్ఞాస, కుతూహలం. సైన్స్ అంటే కుతూహలం. సరేనా? ఎఫ్డిఆర్ తరపున ఇక్కడ వచ్చిన గెస్ట్, స్టూడెంట్స్, టీచర్స్ ఇంకా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ స్కూల్ స్టూడెంట్స్ ఫ్యూచర్ కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. హెడ్ మిస్ట్రెస్ గారికి, అలాగే స్కూల్ సిబ్బంది అందరికీ మా ధన్యవాదాలు. ఈ పాఠశాలలో సైన్స్ సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి మీరు అందించిన సహకారం లేకపోతే ఇది సాధ్యం అయ్యేది కాదు. ఈ సైన్స్ సెంటర్ ద్వారా స్టూడెంట్స్ కి సైన్స్ కేవలం పుస్తకాల్లోనే కాకుండా ఎక్స్పెరిమెంట్స్ ద్వారా నేర్చుకునే అవకాశం దొరుకుతుందని మేము నమ్ముతున్నాం. చివరిగా సైన్స్ సెంటర్ కోసం హెల్ప్ చేయడంలో శ్రీ కృష్ణ ప్రసాద్ గారికి మా కృతజ్ఞతలు. అలాగే ఈ రోజు ఏర్పాట్లు అన్ని విజయవంతంగా జరిగేలా ఎంతో సహాయం చేసిన శ్రీ అల్వాల్ శ్రీనివాస్ వర్మ గారికి కూడా కృతజ్ఞతలు. డిఓ గారు, మీరు ఒక్క మాట మాట్లాడి బహుమతి తీసుకుంటారు. మాట్లాడు. Sir, respected Jaiprakash sir, and MB garu, sir, additional collector garu, MEO garu, district science officer, and headmaster garu, and Rajni Priya madam garu, my Mrs. garu, andaru teachers, and all the students and media friends. Very good afternoon, sir. Sir, actually, on behalf of all our education department, I'm saying conveying my heartful thanks, sir. Lab chala bagundi. అంటే ముఖ్యంగా మ్యాగ్నెటిజం, లైట్ అండ్ సౌండ్ మీద పిల్లలకి చాలా, అంటే 8th, 9th, 10th లో చాలా సిలబస్ ఉంది. దానికి సంబంధించినవన్నీ విషయాలు కూడా
క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి, అంటే చిన్న చిన్న విషయాలే కన్ఫ్యూజ్ అవుతుంటారు బాగా పిల్లలు. ఫిజిక్స్ అంటే కొంచెం టఫ్ గా ఫీల్ అవుతారు, ఈవెన్ దో మ్యాథ్స్ కంటే కూడా. సో ఆ ల్యాబ్ ద్వారా చాలా బాగా నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి టీచర్స్ అందరికీ నా రిక్వెస్ట్, ఒకసారి ఆ ల్యాబ్ ని కూడా ఉన్న మెటీరియల్ ని కూడా చాలా యూజ్ చేసుకొని పిల్లలందరికీ కూడా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఎవ్రీ డే క్లాస్ అయిన తర్వాత, అంటే ఆ కరికులంలో మనకు వచ్చిన టాపిక్ కి రిలేటెడ్ ఉన్న ప్రాక్టికల్ అక్కడ చేయిస్తే వాళ్ళకి రిటెన్షన్ పవర్ చాలా ఉంటుంది కాబట్టి అది కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. సార్ నాట్ ఓన్లీ దిస్ సార్, ఫ్రమ్ మై సైడ్ కొన్ని అంటే మా డిపార్ట్మెంట్ లో జరుగుతున్నాయి కొన్ని చెప్తాము. డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ గారు కూడా ఉన్నారు. అయితే టీచర్స్ అందరూ కూడా ఇలా అంటే టిఎల్ఎం అని టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ద్వారా ఇలాంటివన్నీ కూడా అంటే సైన్స్ కి సంబంధించినవి కానివ్వండి, లేకపోతే ప్రైమరీ ఎడ్యుకేషన్ లో పిల్లలకి ప్రాక్టికల్ ద్వారా నేర్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ మధ్య కాలంలో లాస్ట్ 5 years నుంచి చాలా ఉత్సాహంగా ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఓన్ టిఎల్ఎం రెడీ చేసుకుంటున్నారు సార్. ప్రాక్టికల్ కి సంబంధించినవి ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ, లేకపోతే ప్రైమరీ ఎడ్యుకేషన్ లో అక్షరాలకు సంబంధించినవి కానీ, మ్యాథమెటిక్స్ కి సంబంధించినవి కానీ, అవన్నీ కూడా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఒక రకంగా చెప్పాలంటే. వాటికి సంబంధించి ఎవ్రీ ఇయర్ ఒక మేళా కండక్ట్ చేయడం టీచర్స్ కి, తర్వాత వాటిలో బాగున్నాయి వాళ్ళని ప్రోత్సహించడం, ఇలాంటివన్నీ జరగడంతో పాటు సైన్స్ ఫేర్స్ జరుగుతున్నాయి. తర్వాత ఈ ఇన్స్పైర్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇవన్నీ కూడా సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచడం కోసం మన పాఠశాలల్లో జరుగుతున్నాయన్నీ కూడా ముఖ్యంగా విద్యార్థులు, తర్వాత ఉపాధ్యాయులు అందరూ కూడా మనకున్న అవకాశాలని ఎంత బాగా సద్వినియోగం చేసుకుంటామో దాన్ని బట్టి మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. నేను కూడా మీలాంటి ఒక గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం. నాకు తెలిసి ఇలాంటి ల్యాబ్ మాకు లేదప్పుడు, కానీ ఎప్పుడు కూడా ల్యాబ్ లేదని ఆలోచించరు. మాకు టీచర్స్ చెప్పడం, దాన్ని నేర్చుకోవడం, తర్వాత దాంట్లో ఇన్వాల్వ్ కావడం, మనం పెట్టే ఎఫర్ట్, దాని మీద మన విజయం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరికీ కూడా నా బెస్ట్ విషెస్. అండ్ ప్లీజ్ మీ స్టడీస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఎక్కడ చదువుతున్నాం, తర్వాత మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అనే కంటే మనం ఎంత ఎఫర్ట్ పే చేస్తున్నాం అనే దాని మీదే మన కెరీర్ ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మంచిగా ఇంకా ఇలాంటి అవకాశాల వల్ల ఏంటంటే ఇంకా బాగా అర్థం చేసుకోవడం, మీకు అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే అది ఇగ్నైట్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ వన్స్ అగైన్ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. రజనీ ప్రియ గారు. డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఎవరికి